దాన్ని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ప్రభు నామం పేరట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు రాకూడదు అనుకున్నాను, అందుకని అసలు లైవ్కి నేను కాల్ కూడా చేయలే. నేను యాక్చువల్గా గత కంటిన్యూగా 3-4 డేస్ నుంచి ట్రావెల్లో ఉన్నాను. మొన్న ఇక్కడికి ఫ్రైడే రావడానికి నేను ఆల్రెడీ బెంగళూరులో ఉన్నాను. మండే బెంగళూరు వెళ్ళాను, మళ్ళీ అక్కడి నుంచి కేజీఎఫ్ వెళ్ళాను, కేజీఎఫ్ నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చాను, మళ్ళీ మీటింగ్ కోసం బెంగళూరు నుంచి హుబ్లీ వచ్చాను, హుబ్లీ నుంచి హౌస్పేట్ వచ్చాను, హౌస్పేట్ నుంచి హుబ్లీ వెళ్ళాను, నిన్న మళ్ళీ హుబ్లీ నుంచి బాగల్కోట వెళ్ళాను, బాగల్కోట నుంచి ఇంటికి వచ్చాను. నాకు రావడానికి శక్తి సరిపోలా. సో నేను రానులే ఈ వారం అని చెప్పాను. మాకు పొద్దున్న లేకంగానే నాకు ఎందుకో మనసు ఒప్పుకోదా, మాకు ఒప్పుకోదయ్యా. సరేలే వస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టారు అయ్యా. సో దేవుడు మరి నడిపించాడు ఇక్కడికి, ఆయన చిత్తం ఏదో ఉంది కాబట్టి. ఓకే రైట్. ఈ రోజున ఒక ప్రాముఖ్యత దినముగా, ఈరోజు ఎంతమంది తెలుసు ఫాదర్స్ డే అని? ఈ రోజున తల్లిదండ్రుల దినముగా పాటిస్తున్నారు. కానీ మన తండ్రి సజీవుడు, మన తండ్రి ప్రేమించేవాడు, మన తండ్రి పోషించేవాడు, మన తండ్రి రక్షించేవాడు. మనతోనే ఉండి మనలోనే ఉంటూ మనల్ని నడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మన తండ్రి. తండ్రి ప్రేమ చాలా గొప్పది. మన మనుషుల్లో ఉండే ప్రేమ కన్నా తండ్రి ప్రేమ నిష్కళంకమైనది. అంటే ఎటువంటి కళంకం అనేది లేదు తండ్రి ప్రేమలో. ఎందుకంటే తండ్రి మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించడు. ఏది నువ్వు ఇస్తున్నావా ఇవ్వట్లేదా అనేది చూడడు. నాకులాగా నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది చూస్తాడు. తండ్రి హృదయము ఎలాగ ఉన్నదో అదే హృదయాన్ని నీలో ఉంచబడాలి. అప్పుడే నువ్వేమవుతావు అంటే నువ్వు ఆయన స్వరూపం అవుతావు. తండ్రి ప్రేమ కనుక మనలో కనపడనంత వరకు కూడా మనం చెప్పుకోవడమే కానీ తండ్రి ప్రేమ అని. ఈ లోకంలో గొప్పది ఏదన్నా ఉందంటే అదొక్కటే ప్రేమ. అంతకుమించి వేరే ఏం లేదండి. క్రైస్తవుడుగా నేను క్రైస్తవుడిని, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా రాజు, ప్రభువే నా దేవుడు అని నువ్వు చెప్పుకుంటే నీలో నుంచి కనపడాల్సిన మొట్టమొదటిది ఏంట్రానంటే, మొట్టమొదటిది చివరిది ఒకటే ప్రేమ. దానికి మించినది ఈ 66 పుస్తకాల్లో ఇక ఏదీ లేదు. మనం ఎన్ని రిఫరెన్సులు తీసుకుని, నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని రిఫరెన్సులు తీసుకున్నా ఆ రిఫరెన్స్ వల్ల నీకు ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ప్రభువు గురించి చెప్పింది. దాని తర్వాత నుంచి వచ్చిన కొరింథీ సంఘం కానీ, లేకపోతే ఎఫెసీ పత్రిక కానీ, లేకపోతే ఫిలిప్పీలు కానీ, లేకపోతే తెస్సలోనిక కానీ, ఈ పత్రికలన్నీ కూడా అప్పుడున్న సంఘానికి రాసిన, పౌలు గారు రాసిన కొన్ని లేఖలు, ఉత్తరాలు రాశాడు ఆయన. ఇలా ఉండండి సంఘము, ఇలా ఉండకూడదని చెప్పింది. దాన్ని మనం తీసుకుని ఈ రోజున మనకి చెప్పినట్టుగా మనం దాన్ని అవలంబిస్తున్నాం. కానీ నిజంగా అది కాదు మనకు చెప్పింది. మనకు చెప్పింది ఒకటే, ఏంటంటే నిలువలే నీ పొరుగు అని ప్రేమించు. అదే ఆ ప్రేమ అనేది, ఇదే మొదటి ఆజ్ఞ, దీని మించిన ఆజ్ఞే లేదంట. సో ఈ రోజున ఒక కొద్ది సమయము దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమను, అలాగే మొన్న యాక్చువల్గా ఈ టాపిక్ సంఘం అంటే ఏమిటి అనేది ఆ రోజున కరెంట్ రావడం లేట్ అయిపోవడం వల్ల అది సగమే చెప్పాను. దాన్ని కంటిన్యూషన్ చేసి క్లోజ్ చేసేద్దాం ఈరోజు. సో ఎంత త్వరగా తొందరగా, నాకు ఈరోజు ఒంట్లో బాగోలేదు కాబట్టి నాకు ఇటు యాజ్ పాసిబుల్ ఎర్లీ క్లోజ్ చేయాలి. 2 కొరింథీలో 6:18. రెండవ కొరింథీలు 6:18.
రెండవ కొరింథీలు 6:18 మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? యెహోవా తండ్రి చెప్పట్లే ఇక్కడ. మరియు నేను మిమ్మును చేర్చుకుందును. ఎక్కడ చేర్చుకుంటాడు? చేర్చుకుంటా అన్నాడు. ఎక్కడికి? మళ్ళా ఆయనలోకి చేర్చుకుంటాడంట. దాని తర్వాత మీకు తండ్రి యుందును, మనందరికీ ఆయన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమ గొప్పది. ఆ తండ్రి కన్నా మించిన ప్రేమ ఈ లోకంలో లేదు. మనం అనుకోవచ్చు ప్రేమ అంటే మమ్మల్ని ఎక్కడికి ఆస్వాదించలేదు కదండి అనుకుంటాం చాలా మంది. సహజంగా డబ్బు ఇస్తేనే ప్రేమ అనుకుంటాం చాలా మంది. లోకంలో చాలా మంది ఏ విధంగా అనుకుంటారంటే డబ్బు ఉంటేనే దేవుడు మనల్ని ప్రేమించాడు అనుకుంటాం. కానీ నిజమైన ప్రేమలో డబ్బు అక్కర్లేదు, బిల్డింగ్లు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మంచి హృదయం. ఇప్పుడు ఒక్కడు బాగోలేదు అనుకోండి, మన సంఘస్థుడే, వాడిని ప్రేమ కలిగి వాడితో కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చుని మాట్లాడామంటే వాడికి చాలా రిలాక్స్ దొరుకుద్ది. ఎందుకని? సమాధాన మాటలు వాడితో మాట్లాడతావు కాబట్టి. మన ప్రభు ఏమై ఉన్నాడు? సమాధానకర్త. ఒక 10,000 ఇచ్చే దానికన్నా అదే నువ్వు ప్రేమగా మాట్లాడితే వాడికి ఆ రోగం అప్పుడే పోతుంది. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు మాట్లాడతావు కాబట్టి. దేవుని మాటలు ఏమై ఉన్నాయంట? ఏటాటా కాకోకుండా నెలకు 12 కాపులు కాస్తూ ఆయన ఆకుల ద్వారా స్వస్థత అన్నాడు. ఆయన ఆకులు ఎవరు? మనమే. నీ నోటి నుంచి ఏం పలుకుతా ఉంటావు? దేవుని మాటలు, ఆదరణ కలిగించే మాటలు, కౌన్సిలింగ్ చేస్తా ఉంటాం. మన దేవుడు ఎవరు? ఆదరణకర్త ఎవరు? హీఈస్ ఎ కౌన్సిలర్ ఆల్సో. అంటే ఆయన నిన్ను కౌన్సిల్ చేస్తా ఉంటాడు. అలాగే నువ్వు ఆయన కుమారుడుగా ఆయన స్వరూపం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? కౌన్సిల్ చేస్తూ ఉంటావు. లేదమ్మా ఇలా కాదు, ఇలా ఉండండి. ఒక భార్యాభర్తల్ని మనం సమాధానపరచవచ్చు, ఒక అన్నదమ్ముల్ని సమాధానపరచవచ్చు, ఒక తల్లిదండ్రుల మధ్యలో గొడవైనప్పుడు కూడా మనం సమాధానపరచు. ఎందుకంటే మన దేవుడు మనలో ఉంటే ఆయన నుంచి వచ్చే మాటలు ఏంటంటే ప్రేమ కలిగిన మాటలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీకు తండ్రై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభు అంటే ఏంటి? అంటే ఇంకా ఆయనకు మించిన శక్తి ఇంకొకటి లేదు అని అర్థం. తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంట. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన తండ్రి అని మాట ఉంది కదా. అంటే ఏంటి? ఇంకా ఆ సింహాసనము కన్నా పైకు మించిన సింహాసనం ఇక లేదు. ఆ సింహాసనమందు కూర్చొని మనల్ని ప్రేమిస్తున్నాడు. లూసిఫర్ ఎందుకు కిందకు పోయిపడ్డాడనంటే ఆ స్థానాన్ని పొందుకోవాలని, ఆ స్థానము నేను తీసుకోవాలనుకున్నప్పుడే తండ్రి ఏం చేశాడంటే ఒక తండ్రి వాడు కింద పడ్డాడు. సో సర్వశక్తిని ప్రభు అని చెప్పుచున్నాడు. రైట్. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తాన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఎవరు ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించలేదు. ఈ లోకంలో ఉన్న పిల్లలమైన మనలను ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడు అంటే ఆయన కుమారునే మనకి పంపించి ఆయనని ఎవరైతే ఆయన యందు విశ్వసించి నీ హృదయంలో ఈయన నా సొంత రక్షకుడు నువ్వు అంగీకరిస్తే నువ్వు నశించిపోకుండా ఉన్నట్లుగా నిత్య జీవములోనికి నిన్ను దేవుడు పంపిస్తాను అంటున్నాడు. మొన్న మనం పాపకి డెడికేషన్ చేసాం. ప్రతి దేవుడు నేను ఎలా కాపాడుతాడో మత్తయి సువార్త 6:18 సార్ చదవమని. అప్పుడు రహస్యమందు సారీ మత్తయి సువార్త 18:10
మత్తయి సువార్త ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. దీని దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నారని మీతో చెప్పుచున్నాను. తండ్రి అంట ప్రతి ఒక్కడి వెనక ఒక్కొక్క దూతను పెడతాడంట. ఇంత మట్టికి తండ్రిని ఎవరు కూడా చూడలేదు, చూసింది ఒకడే, అది యేసు ప్రభు. ఆయన తప్ప ఇంకెవరు చూడలేదు అంటున్నాడు. ఆయన స్వరమును కూడా ఎవడో వినలేదు అంటున్నాడు. కానీ మన పిల్లల నిమిత్తమై ఒక్కొక్క దూతను పెడతాడంట. దూతను పెట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, చిన్నపిల్లలుగా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కానీ, మన పిల్లలకి ఏమీ కాకుండా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఒక దూతని మనం ఏర్పరచాలి. ఆ దూతని ఏర్పరిస్తే ఆ దూత తండ్రి యొక్క ముఖం చూస్తుందంట. ఆ దూత తండ్రి మొహం చూస్తుందంట. ప్రతిరోజు చూస్తారంట వాళ్ళు తండ్రి మొహాన్ని. అలాంటి అంతగా నిన్ను ప్రేమించి మన పిల్లలకు కూడా ఒక్కొక్క దూతను పెడుతున్నాడంటే నిన్ను ఎంతగా దేవుడు కాపాడుతున్నాడని అర్థము. ఈ రోజు మనం బయటికి వెళ్ళి ఎంతో మంది ఇంటికి తిరిగి రావట్లా. మనం చూడండి, అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ అయింది. 200 దగ్గర 264 మెంబర్స్ చనిపోయారు. వెళ్ళారు కానీ వెనక రాలా. అదే దేవుడు కాపుదల ఉంటే ఎలాంటి సందుల్లోకి వెళ్ళినా, ఎలాంటి ఇరుకు సందుల్లోకి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. డబ్బు కాదు దేవుడు అంటే. ఈ రోజున జీవం పోసుకుని నువ్వు ప్రతిరోజు ఆయన శ్వాస తీసుకుంటున్నావు అంటే ఈ రోజున ఎంతో మంది పడుకుంటారు కానీ పొద్దునే లెగరు. మనం లెగుస్తున్నాం, మనం తిరుగుతున్నాం, మన పిల్లల్ని చూస్తున్నాం, మన పిల్లల్ని మనం పోషించుకుంటున్నాం. ఇది దేవుని కృప లేకుండా ఇది జరగదండి. దేవుని కృప ఉంటేనే జరుగుతుంది. ఈ రోజున ఏంటి అసలు మన జీవితం అంటే ఏంటండి? పెద్దయం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఆ పిల్లల్ని పోషించడమే కదా. ఇంకా ఇంతకన్నా మించి జీవితం ఏముంది? చనిపోయేలోపు వాళ్ళకి ఎంతో కొంత, వాళ్ళకి ఏదో ఒకటి కూడబెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇంత మించి ఏమన్నా? నీకే ఇన్ని ఆలోచనలు కనుక ఉంటే మరి తండ్రికి నీ మీద ఎంత ప్రణాళిక చిత్తం ఉంటుంది? నీకు తెలియదు నీ మీద ఎంత ప్రణాళిక ఉన్నదో. నువ్వు అనుకుంటావు ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే నేను వచ్చాను అనుకుంటావు. కాదు, దేవుడే నేను ఇక్కడ నడిపిస్తున్నాడు. దేవుడి యొక్క ప్రేరేపణ కనుక నీలో లేకపోతే ఇక్కడ దాకా నువ్వు రావు, ఇక్కడ వచ్చి కూర్చోవు, ఈ వాక్యాన్ని చెవి కూడా ఇవ్వవు. అందుకని దేవుడు అంటాడంటే నా మాటలకు చెవి ఎత్తిన వాడికి వాడి సర్వ శరీరానికి నేను ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, సమృద్ధిని ఇస్తానంటున్నాడు, అలాగే మంచి ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు. ఐశ్వర్యం అంటే మనకు డబ్బులు రాలేదు కదా. నేనేమంటానంటే నువ్వు ఎప్పుడైతే ఈ డబ్బును ఒక చిత్తు పేపర్ లాగా చూడు, ఈ కాళ్ళ ముందు పడిపోతాప్పుడు అడగండి. మీరు డబ్బుని ప్రాధాన్యతగా ఇచ్చి ఈ డబ్బు లేకపోతే నేను ఏం చేయలేను మీరు అనుకుంటారో నిజంగా ఏం చేయలేరు మీరు. ఏదైతే అప్పుడేమవుతుంది, నువ్వు డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు డబ్బు ఏమైపోతుంది? విగ్రహారాధన అయిపోతుంది. డబ్బునే నువ్వు విగ్రహారాధనగా చూసినప్పుడు దేవుడు ప్రేమ ఏమైపోతుంది? తక్కువైపోతుంది. నో, దేవుడు ప్రేమను ఎప్పుడైతే నువ్వు పెంచి ప్రవ్వా నీ కుమారుడిగా నాకు అధికారం కలిగి నేను జీవిస్తున్నాను, ఇవన్నీ కూడా నా పాదాల కింద ఉండే కాబట్టి అని నీలో ఎప్పుడైతే నీ గ్రహింపు వస్తుందో ఆటోమేటిక్ గా డబ్బు అనేది నేను పరిగెత్తుకుంటూ వస్తాను. అలాగా నేను ఏ పని చేయను కదా, నేను చేసే చాలా చిన్న జాబు నాకెలా వస్తానంటే, అరే 2 చేపలని 5,000 మందికి పెట్టిన వాడు నీ జేబులో 20 రూపాయలు 2 లక్షలు చేయలేడా? చేస్తాడు 100%. కానీ అంతటి విశ్వాసము నీలో ఉండాలి. ముందు అంతటి విశ్వాసము నీలో ఉండాలి. ఎప్పుడైతే నేను ఇలాంటి యొక్క శక్తి కలిగి ఉన్నానని నువ్వు నమ్ముతావో నేను వెతుక్కుంటూ వస్తుంది ఆ డబ్బు. ఎందుకంటే డబ్బును నీ కొరకు పుట్టించాడు కానీ నిన్ను డబ్బు కొరకు పుట్టించలా. డబ్బు నీ కొరకు పుట్టించాడు, నీ అవసరతని తీర్చేదానికి అంతే. కానీ డబ్బు కొరకు నువ్వు పుట్ల. నువ్వు పుట్టింది ఆయన మహిమను పొందుకుని ఆయనను మహిమపరచడానికి. అందుకనే మనం డబ్బుని ఎప్పుడైతే విగ్రహారాధనగా చేస్తామో, ఈ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తామో, డబ్బు కొంచెం ఏదన్నా ఒక చిన్నది కట్టాలన్నప్పుడు
మనకు టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇందాడ మోసెస్ ఆయన వాళ్ళ పాప ఫీజు విషయంలో అని చెప్పి, కానీ టు బి ఫ్రాంక్ గా నా మనసులో వచ్చేసింది ఆ పాప ఫీజు కట్టేయాలని. అది మనము ఊహించము. నీకు నిజంగా దేవుని మీద నువ్వు నిలబడితే నువ్వు ఊహించని విధంగా నువ్వు ఫీజు కానీ లేకపోతే ఏదైనా కానీ ఈరోజు పోషించే దేవుడు అంటే ఏంటి, ఎలా పోషిస్తాడు చూద్దాం. ఎలా పోషిస్తాడో కూడా. 1 యోహాను సువార్త సరే 1 యోహాను పత్రిక 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమై ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను యేసు క్రీస్తుని ఎరగలేదు గనుక. తర్వాత ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమేం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అసలు మనం ఏమవుతాం కూడా మనకు తెలియదు, కానీ ఆయన ఉన్నట్లుగానే మనము కూడా చూస్తాము అంటున్నాడు. యేసు ప్రభు ఎలా ఉంటాడో నువ్వు కూడా తండ్రిని అలాగే చూస్తావు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు తండ్రి యేసు ప్రభు ఒకటే. ఎందుకనంటే అదే ఆత్మ మనలో ఉన్నది. అందుకే దేవుడు అంటే తిరిగి ఆత్మని నేను ఇవ్వలేదు, దత్తపుత్రాత్మనే ఇచ్చాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నేను దేవుని కుమారుణ్ణి అని నువ్వు నమ్ముతూ వస్తావో అదే విశ్వసించడం అంటే. విశ్వసించడం అంటే ఏంటి, నీ హృదయంలో నేను మోజెస్ గారి కూతురిని ఒలివని నమ్మటం కాదు. నాకు బయాలజికల్ గా నా తండ్రి మోజెస్, కానీ నా తండ్రి నిజమైన వాడు, సజీవుడు, నా తండ్రి పైన ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు అని తన హృదయంలో ప్రతిసారి విశ్వసిస్తున్నప్పుడు ఏమవుతుందంట, అప్పుడు నీ విశ్వాసము ద్వారా నువ్వు రక్షింపబడతావు అన్నాడు. అది నిజమైన రక్షణ. అంతేగాని నీళ్ల ద్వారా నువ్వు బాప్తిజం పొందేది కాదు రక్షణ. ఇప్పుడు నువ్వు నీళ్ల ద్వారా బాప్తిజం తీసుకుని బయటికి వెళ్ళి పాపం చేస్తే ఇంకా అదేమి రక్షణ? అది కాదు రక్షణ. ప్రతిదీ కూడా నువ్వు చూస్తూ చేసింది నువ్వు నిజమని నమ్ముతావు, అది కాదు అసలు. నువ్వు చూడకుండా నువ్వు చేశానని నమ్మేదే నిజమైన రక్షణ. నువ్వు తండ్రిని చూడలా. తండ్రిని మనం కానీ ప్రభువుని కానీ మనం ఎందులో చూస్తున్నావు అంటే దీనిలో చూస్తున్నాం. ఇదేం చెప్తుంది, ప్రేమగా జీవించు అని చెప్తుంది. ఆ ప్రేమ నీ హృదయంలో ఎప్పుడైతే కనపడుతుందో అది నిజమైన రక్షణ. నీ తండ్రిని ఒప్పుకున్నప్పుడు ఏమవుతావు అంటే, ఒప్పుకుంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉండి ప్రభువుని చూస్తావంట. ఎందుకనంటే నీకు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం అందరం ఒకటే. ప్రభువు, తండ్రి, కుమారుడు మొత్తం ఒకటే. ఇక్కడ ఇక ఏ డిఫరెన్స్ లేదు. అది నువ్వు గ్రహించాలి. అందుకే రూపాంతరము చెందు అంటున్నాడు. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, పోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇన్ని పక్షులు ఉన్నాయి. ఎవరన్నా మనం ఆహారం పెడతామా? దాని పిలుసని పెడతామా? ప్రతిరోజు ఎవరన్నా ఎవరింట్లో కింది పెట్టి దానికి ఆహారం పెడతామా? మరి ఎలా బతుకుతుంది ఈ ఆహారము? కొన్ని పక్షులు అంటే తింటాయి, మరి కొన్ని పక్షులు కొన్ని తినని ఉంటాయి, కొన్ని పక్షులు మాంసాహారమైన పక్షులు ఉంటాయి. మరి వీటన్నిటికీ ఎలాగా? ఇప్పుడు మనము పక్షులను చంపు తింటాము, లేదా కోడిని చంపు తింటాము, గొడ్డును చంపు తింటాము, చికెన్ చంపు. మరి అవి ఏటిని చంపు తింటున్నాయి? క్రిమికీటకాలు ఎలా బతుకుతున్నాయి?
అవి కోట్లలో దాచుకోవద్దు. దాని అర్థం ఏంటి? కోట్లలో అంటే ఎటువంటి, మనం 4 రాళ్ళు వెనకేసుకోరంటారు మన పెద్దోళ్ళు సహజంగా. ఎంత సంపాదించావు నువ్వు? ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, నువ్వు 4 రాళ్ళు వెనకేసుకోరంటావు. కానీ పక్షులంట అట్లా వెనకేసుకోవంట, కోట్లలో కూర్చుకోవంట డబ్బును. కానీ డబ్బు కూర్చుకో, అట్లీస్ట్ ఆహారాన్ని కూడా కూర్చుకోండి. ఏ రోజుకు ఆ రోజు ఆహారమే సమృద్ధిగా దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి పోషించే తండ్రి మాకు ఒకడు ఉన్నాడు అని వాళ్ళు నమ్మి బతుకుతూ ఉంటాయి. అలాగే బ్రతుకు దినములన్నీ కూడా హ్యాపీగా తిండి తిని వాటి రోజుని గడుపుకుంటూ రోజుని గడిపేస్తాయి. కానీ దేవుడు అన్నాడు, వాటికన్నా గొప్ప వాళ్ళు మీరు. ఎందుకు మాట్లాడాడంటే, వాటికి నిత్య జీవము లేదు. ఈ లోకంలో కనబడే దేనికి కూడా, గొడ్డు గోద యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, పక్షులు, వడ్లు, దేనికి ఇంకొక జన్మ అనేది లేదు. చచ్చిపోతే అందరితో క్లోజ్. కానీ ఒక మనిషికే నిత్య జీవము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే ఆత్మ. తర్వాత ఎవరు ఉన్నారంటే నువ్వే. ఎందుకంటే నువ్వు నిత్య జీవనంకి వెళ్తావు, నీకు చావు లేదు. జస్ట్ ఈ శరీరాన్ని దాటి మనం బయటికి వెళ్తాం అంతే. సో మరి వీటన్నిటికీ చావు ఉన్నది, కానీ నీకు చావు లేదు. అది దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం శ్రేష్ఠులు అంటున్నాడు. ఇలాగ మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, నేను నిత్య జీవనంకి వెళ్తాను, నేను ఐశ్వర్యవంతుడిని, నేను దరిద్రుడిని కాదు, నేను ధనవంతుడిని, ఆ ప్రభు నా కొరకు వెలుగు నివాస స్థలములు ఏర్పరుస్తా అని చెప్పి నాతో మాటిచ్చి వెళ్ళాడు మనందరికీ. నేను వెళితేనే కానీ నీకు మేలు జరిగిద్ది అన్నాడు. ఎందుకని? నేను వెళితే ఆదరణకర్త కిందకు వస్తా అన్నాడు. ఆదరణకర్త కిందకు రావడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు కనుక చనిపోకపోయి ఉన్నట్లయితే మన పాపములకు క్షమాపణ దొరకదు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త కిందకు రాదు. దాని అర్థం ఏంటంటే, ఆయన వెళితేనే, వెళ్ళకపోతే ఏమయ్యేది? యేసు ప్రభు ఓన్లీ ఇజ్రాయెల్లోనూ యెరూషలేములో అక్కడితో ఆగిపోయేది. ఇప్పుడు మోజెస్ అయి ఉన్నాడు అనుకో, ఈయన గురించి మహా అయితే హాస్పిటల్ దాకా పాకిద్ది, ఆ తర్వాత వెళ్ళదు. అందుకని ప్రభు అంటే, నేను వెళితే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అంటే భూ దిగంతముల వరకు వ్యాపింపజేశాడు. ఈ రోజున వాక్యం ఎక్కడుంది? గాలిలో ఉంది. ఎటు చూసిన వాక్యమే. శాటిలైట్ వాక్యము, డిజిటల్లో వాక్యము, మొబైల్ ఫోన్ లో వాక్యము, వాట్సాప్ లో వాక్యము, ఫేస్బుక్ లో వాక్యము, ట్విట్టర్ లో వాక్యము, వీచాట్ లో వాక్యము. ఎటు చూసిన వాక్యమే. ఏదో ఉంది వాక్యము. ఎందుకని? పరిశుద్ధాత్ముల ద్వారా భూ దిగంతములంతా వ్యాపిస్తా అన్నాడు. ఈ రోజున అన్ని చోట్ల వ్యాపించాడు. అదే ప్రభు కనుక పైకి వెళ్ళకపోయి ఉన్నట్లయితే వాక్యం ఎక్కడ ఉండేది? ఒక్క చోటే ఉండేది. అందుకే ఉన్నాడంటే, నేను పైకి వెళితే గానీ మీ అందరికీ మేలు జరిగింది. పైకి వెళ్ళాడు కాబట్టి ఈ రోజు నీ వాక్యం అనే జీవ గ్రంథము మనందరి చేతుల్లోకి వచ్చింది. రాబోయే, అందుకనే అంటారు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, వీటన్నిటి గురించి ఆలోచించేవాడే దేవుడు. మనము జరిగేదాని గురించి ఆలోచిస్తారు చాలా మంది. కొంతమంది ముందు చూపుగా జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు. ఎలాగా? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అని. కొంతమంది అది కూడా ఆలోచించరు. కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది విశ్వాసం, నా తండ్రి నాకున్నాడు, నాకేంటి అనే ఒక విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. ఉంటే ఒకే తాట మీద నిలబడాలి. నా తండ్రి నాకు తోడైనప్పుడు నేను ఎందుకు భయపడాలి? చాలా మంది చావు అంటే భయపడతారు, కానీ క్రైస్తవుల దగ్గర చావు అంటే భయం ఉండదు, భయపడరు. చాలా మంది డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు, కానీ క్రైస్తవుడు అసలు భయపడడు. చాలా మంది చనిపోయిన తర్వాత శరీరాన్ని ముట్టుకోవడం కూడా భయపడతారు, క్రైస్తవుడు భయపడడు. హిందువులైతే చనిపోయిన తర్వాత వాడి పీనులాగా చూస్తారు, ఎప్పుడు తీసుకోవడాలే అని. కానీ క్రైస్తవుడు అయితే శరీరాన్ని కూడా ఇది నుంచి మా దగ్గర నుంచి వెళ్ళిపోతుందని వాడు బాధపడతాడు. చాలా మంది బరియలకు కూడా వెళ్ళారు, కానీ క్రైస్తవుడు బరియలకు వెళ్తాడు. ఎందుకంటే వాడికి సమస్తము తెలుసు, మనం మట్టి నుంచి వచ్చాము, మన్నులోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అని. కానీ క్రైస్తవుడు అయితే ఇలా ఆలోచిస్తాడు. అదే అన్నిలో అయితే ఎలా ఆలోచిస్తాడు? అమ్మో వీడి పీనిగా ఎప్పుడు వీడు దైవమైపోయాడు, వీడు నాలో ప్రవేశిస్తాడు. చనిపోయినంత వరకు కూడా వాడిని గౌరవిస్తారు. ఒక్కసారి చనిపోయిన తర్వాత కుటుంబీకులే చూడు చీకట్లా కనబడుతుంది అట్ట వెళ్ళాడు, ఇట్లా భయపడతాడు. క్రైస్తవుడు ఎక్కడ భయపడాడు? నేను క్రైస్తవుడికి నిజము తెలుసు. ఎందుకంటే చనిపోయినవాడు పైకి వెళ్తాడు, కిందకి రాలేడని, కింద ఉన్నాడు పైకి వెళ్ళాడని. కానీ నిజమైన సత్యం ఏంటంటే
చనిపోవడం ఎట్లుంటాడు అసలు కిందే ఉంటాడు. ఎందుకంటే నిన్ను తయారు చేస్తున్నాడు. ప్రభు రాకడతో నిన్ను సజీవులుగా లేపుతా అన్నాడు. ఎందుకంటే నీ ప్రాసెస్ ఇప్పుడు ఎలాగా పాలు, గేదె పాలు ఉన్నాయి కదా, గేదె పాలు పొద్దునుంచి సాయంత్రం వరకు కాయకపోతే ఏమవుతాయి, చెడిపోతాయి. అదే దాని రూపం మారిస్తే, పాల పౌడర్గా చేస్తే చెడిపోవు. అలాగే నిన్ను కూడా రూపం మారుస్తున్నాడు అంతే. నీ రూపాన్ని ఎక్కడి నుంచి, మన్ను నుంచి వచ్చి మళ్ళీ మన్నుకు తీసుకెళ్లి కప్పుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రాసెస్ జరుగుతుంది, ఫర్మెంటేషన్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది. ఎందుకంటే నిన్ను సజీవుడిగా తీయటానికి. నీ పుట్టుకు కూడా ఒక దేవుడి యొక్క మర్మమే, నీ చావు కూడా దేవుని యొక్క మర్మమే. ఆయన ప్రతి విషయంలో నీకు తెలియకోకుండానే చాలా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. మనం దేవుడి సహాయం అని అంటే డబ్బుతోనే అనుకుంటాం. డబ్బు కాదండి. డబ్బు ఆఫ్టర్ ఆల్, డబ్బు అనేది నీ పాదముల కింద ఉండేది. దాన్ని మనము ఇక్కడ పెట్టుకుంటే మనం క్రైస్తవం చెప్పుకోవటం వృధా. డబ్బు అనేది నీ పాదాల కింద ఉండాలి, అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు. డబ్బు అనేది దాని స్థానం అది. ఓకే, రైట్. 1 తెస్సలోనికీ 2:1. మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 11-12. తన రాజ్యమునకును మహిమనకును మిమ్ము పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని నేను మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు. ఏంటి దేవుని బట్టి నడుచుకోవడం అంటే ఏంటి? అసలు ఇక్కడ ఏమంటున్నాడు? రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. ఏంటి నడుచుకోవడం అంటే? పొద్దున్నే లేచేది మోకలు దండేయటమా? లేకపోతే నేను భక్తుడిని, గాడ్ బ్లెస్ యూ అని చెప్పటమా? ఏం లేదు, ఒకటే. దేవుడు నడుచుకోవాలంటే ప్రేమగా నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నా మహిమను నీకు ఇస్తా అంటున్నాడు. మిగతా నువ్వు ఎలానా ఉండు, అన్ని చేసి ప్రేమ లేకపోతే వృధా అంటున్నాడు. అన్ని చేయకుండా ప్రేమ ఒకటి ఉంటే చాలు అంటున్నాడు. ఆయన నడుచుకోవాలంటే నువ్వు చేసినంట ప్రేమగా ఉండటమే. అప్పుడు ఏమంటున్నాడు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడంటే, ప్రతి ఒక్కరిని హెచ్చరించుచు ధైర్యపరచు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ధైర్యపరుస్తున్నా, నేను సాక్ష్యం ఇస్తున్నాను. కొంత నా సాక్ష్యము, అలాగే పత్రికల ద్వారా ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళ సాక్ష్యాన్ని నేను మీకు బోధిస్తున్నా నేను. అలాగే తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకును రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని. తండ్రి బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా అంట. ఎలా నడుచుకో? తండ్రి నువ్వు ప్రేమను కనపరిస్తే నీ ద్వారా దేవుడు నీకేమిస్తాడు? అప్పుడు ఆయన గ్లోరీ, ఆయన మహిమను నీ మీద కుమ్మరిస్తాడు. కనెక్షన్ ఒకదానికి ఒకటి. అంతేకాని ఆదివారం ఆరాధనకు వస్తే ఏది రాదు. ఆదివారం ఆరాధనకు వచ్చేది ఏంటంటే ఆయన వాక్యము నిన్ను ఉదక స్నానం చేపించడానికే, అంతే, నేర్చుకోవడానికి. ఆదివారం ఆరాధన అనేది ఇట్స్ లైక్ ఏ ట్రైనింగ్ స్కూల్. మన స్కూల్ పిల్లలు నేర్చుకుంటున్నాం ఏంటిది? ఆయన చెప్పిన జీవవాక్యాన్ని. కానీ ఆదివారం ఆరాధనకు వచ్చేసాను కదా, ఇక నేను సోమవారం నుంచి నేను ఎలా కూడా అలా విచ్చలవిడిగా జీవించడం అంటే తప్పది. నువ్వు ఎలానా జీవించు, కానీ ప్రేమగా జీవించు. ప్రేమ అనేదే క్రైస్తవుల్లో ఉండవలసిన మొదటిది, చివరిది. ఎలాగ మొదటి ఆదాము, కడపటి ఆదాము యేసు ప్రభు ఎలా అయ్యాడో, అలాగే మొదటి ఆజ్ఞ అదే, చివరి ఆజ్ఞ అదే. ఇక దీని మించిన ఆజ్ఞ ఏది లేదు. సో దీన్ని బట్టి ఈ రోజు నుంచి మనం మారు మనసు పొందాలి. అందుకే మనస్సు, ఇప్పుడు ప్రేమ ఎక్కడ పుట్టిద్ది? ప్రేమ హృదయం నుంచే కదా. డార్లింగ్ నేను ప్రేమిస్తున్నాను అంటాడు, నీ కొరకు నా 4 గదులు తెరిచాను అంటాడు. ఏ ప్రేమికుడైనా అంటాడు అనడా? ఎందుకని? ప్రేమ ఎక్కడే పుట్టింది కాబట్టి. అందుకే ఉన్నాడు ఆయన, మీరు నమ్మి, అంటే మారు మనసు పొందినవాడు రక్షింపబడను. మారు మనసు ఎక్కడి నుంచి పొందాలి? హృదయంలో నుంచే కదా. మరి హృదయంలో నీలో ప్రేమ కనుక లేకపోయి ఉన్నట్లయితే మారు మనసు ఎలా పొందుతావు? ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకోకుండా
ఏదో మా అయ్యగారు చెప్పారు నేను బాప్తిజం తీసుకున్నాను అని నువ్వు అనుకుంటే అది వృధా. నమ్మి బాప్తిజం పొందితే నీలో కనపడాల్సింది ఏంట్రా అని అంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఉన్నట్లయితే ఆయన గ్లోరీ నీ మీద ఉంటుంది అంటున్నాడు, ఆయన మహిమ నీ మీద ఉంటుంది అంటున్నాడు. ఇదే మొదటి ఆజ్ఞ, ఇదే చివరి ఆజ్ఞ. ఇక దీని మించిన ఆజ్ఞ ఇంకోటి లేదు. ఈ రోజు నుంచి మనమందరం కూడా ప్రేమగా కల్ముషం లేకుండా ఒక విషయం చెప్తానండి, ప్రేమ ఉంటే ఎవడైనా ఏది తప్పు చేసినా వాడి మీద కోపం రాదు. ఎందుకునంటే ఆ ప్రేమ తప్పుని కప్పిస్తుంది. ఇప్పుడు నా పిల్లలు ఏదైనా నేను ప్రేమిస్తాను, నా కూతురు ఏదైనా పగలగొట్టింది అనుకోండి ఒక కాస్ట్లీ వస్తువుని, ఏమవుతుంది, నాకు కోపం రాదు, ఎందుకంటే నేను దాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. నా కూతురిని ప్రేమించకపోతే నేను ఏం చేస్తాను, ఏమన్నా వ్యక్తం తీసుకుంటాను. కానీ దేవుడు అంటున్నాడు సరైన క్రమంలో నడిచిపెట్టడానికి బెత్తం తీసుకోవచ్చు, కానీ చేతి ద్వారా కొట్టే బెత్తం కాదు, నోటి బెత్తం. నోటి బెత్తంతో మనం సరిచేయాలి. దేవుడి దగ్గర దండించడండి, దేవుడు మిమ్మల్ని శిక్షించడు, దేవుడు తీసుకెళ్లి నరకంలో వేసి మిమ్మల్ని ఫ్రై చేయడు. దేవుడు ఏమంటున్నాడంటే ఎందుకు మీరు ఆడిలాగా జీవిస్తారు, ఎవరు అన్యులాగా మీరు జీవిస్తారు, మీరు ఆల్రెడీ రక్షింపబడిన వారు, ఆల్రెడీ మీరు నా కుమారులు, మీరందరూ కూడా ప్రేమగా జీవించండి అని చెప్తున్నాడు. వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని వెలుగులోకి తీసుకురండి, ఎందుకంటే మీరు వెలుగులో ఉన్నారు కాబట్టి. వాళ్ళెవరు, వాళ్ళు కూడా నీకు చెల్లో అక్కో తమ్ముడో అన్నో తల్లో అమ్మో అమ్మమ్మో ఎవరొకళ్ళు, వాళ్ళు కూడా మన అన్నదమ్ములే. ఈ సర్వ సృష్టిలో పిల్లలందరినీ సృష్టించిన వాడిని నేను కాబట్టి మీరందరూ ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ప్రేమగా ప్రేమానుసారమైన జీవితంను జీవించండి. ఇది ప్రభు చిత్తము, దీన్ని మించింది ఇంకోటి లేదు. కొలస్సీయులు 3:20 పిల్లలారా అన్ని విషయములలో ఎవరి మాట వినాలంట, ఎవరి మాట వినాలమ్మా? మరి విన్నావా నువ్వు? పిల్లలుగా నువ్వు వింటున్నావా? పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి. ఒకవేళ మీరు తల్లిదండ్రుల మాట వింటే ఏంటిదంటది? ఎవరు మెచ్చుకుంటారంట మిమ్మల్ని? ఎవరు మెచ్చుకుంటారు? యేసయ్య మెచ్చుకుంటాడంట. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రుల మాట కనుక గైకొని విని ఎడల దేవుడు ఏమంటాడంటే శబాష్ బేట అని మెచ్చుకుంటాడు. శబాష్ బేట అంటే దాని అర్థం ఏంటి? బ్లెస్సింగ్. మీరు తల్లిదండ్రుల మాట వినకపోతే ఎవరిని తిరస్కరిస్తున్నట్లు? ప్రభువుని. చూసారు, దీంట్లో ఒక బ్లెస్సింగ్ ఉంది. తర్వాత తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు. తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలకు చెప్తున్నాడు, తండ్రికి చెప్తున్నాడు మీ పిల్లలకి మనసు కృంగికుండనట్లు. చాలా మంది మనం మాట్లాడే మాటలు కఠినంగా ఉంటాయి. అవి పిల్లలు బయటవాడు ఎవడేం మాట్లాడినా పట్టించుకోరు. పిల్లలు బయటవాడు ఎవడు గాని ఏం మాట్లాడినా కానీ వాడు మైండ్కి తీసుకోడు. కానీ తల్లి గాని తండ్రి గాని పిల్లలను తిడితే దేనికి తీసుకుంటారంట? మనసుకు తీసుకుంటారంట. మనసు ఎక్కడ ఉంటది? మనసు ఇక్కడ ఉంటది. మనసు ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది? వాడి మనసు ఏమైపోతుంది? కృంగిపోతుంది. ఏంటి మా డాడీ ఇలా అన్నాడు, మా మమ్మీ ఇలా అన్నాడు అని చెప్పి కృంగిపోతాడు. అలా కుంగిపోయినప్పుడు ఏమవుతుందంట? కోపము రేపకుడి అంట. కోపం ఎవడి స్వభావం? అపవాది స్వభావం. అంటే నీకు తెలియకుండా నీ పిల్లల్ని గాయపరిచినప్పుడు ఎవడుని ప్రవేశిస్తున్నాడు? అపవాది. దానికి పర్మిషన్ ఇస్తుంది ఎవడు? తండ్రిగా మనమే. అందుకనే పిల్లలమైనా ప్రేమ కలిగి జీవించాలి, తండ్రులైనా ప్రేమ కలిగి జీవించాలి. ఇది తండ్రి యొక్క ప్రేమ. ఈరోజు మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనం బ్యాక్ టు పెవిలియన్. సంఘం అంటే ఏమిటి దాంట్లోకి వచ్చారు. అలే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 చదవమ్మా. అదే సేమ్. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని మీరు ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా మీరు చేయుడి.
మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనము ప్రభు స్వాస్థ్యం నుంచి వచ్చి వారే ఉన్నాము. అలాగే ఆయన ఆ స్వాస్థ్యం వచ్చినప్పుడు ఏమవుతుందంట, ప్రతిఫలం పొందుతామంట ప్రతి విషయంలో. ఆయన స్వాస్థ్యంలో కనుక మనం ఉన్నట్లయితే ఒక ప్రతిఫలం అంటే ఎర్త్లీ కాదు, హెవెన్లీ పరిశుద్ధత అనే ఒక ప్రతిఫలమును మనము పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనం ఏం చేసినా గానీ మన మనుషులను చూడకూడదండి. ఇక్కడ ఎవరి నుంచి ఇద్దరు నేనైనా లేదా ఇంకొక పాస్టర్ అయినా మోజెస్ గారినైనా ఇంకోటి ఎప్పుడైనా కానీ ఈ స్థానంలో నిలబెట్టాడంటే వారిలో చూడవలసింది ప్రభువుని. రెండోది, భార్య భర్తల మధ్యలో భార్యలో చూడవలసింది ప్రభువుని చూడాలి, భార్య భర్తలో చూడవలసింది ప్రభువుని. ఇక్కడ భార్య భర్తలు అనేది లేరు. ఎప్పుడైతే ఇప్పుడు మనం సహజంగా గుడికి రంగానే మనం అందరం ఏమైపోతాం, ఒక పరిశుద్ధత కలిగిన వారుగా అయిపోతాం. మనలో మనకు తెలియని ఒక హోలీనెస్, ఒక అటెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇది పరిశుద్ధ స్థలము అని. అలాగే నువ్వు ఎప్పుడైతే నీ భార్యని కనుక నువ్వు చూసి ఉన్నట్లయితే ఆవిడలో నువ్వు ప్రభుని చూస్తున్నావు అనుకున్నా, ప్రభు అని ఆవిడ మీద ఏం రాదు, అప్పుడు నీకు కోపం రాదు. అలాగే భార్య కూడా భర్తలో నా ప్రభు అని చూసినప్పుడు భార్యకి భర్త మీద కోపం రాదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమున్నట్లప్పుడు ప్రేమ ఉన్నట్లు. ఆ ప్రేమ ఎవరు? అదే ప్రభువు. మిమ్మల్ని ఇద్దరిని ఏమంటున్నాడు? ఏకాత్మ కలిగిన ఏక శరీరం అంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. మిమ్మల్ని ఇద్దరిని ఒక ఇటుకు సిమెంట్ కలపడానికి ఇసుక కావాలిగా, లేకపోతే ఇటుకు ఇసుక మధ్యలో ఏం కావాలి? సిమెంట్ వేస్తేనే స్ట్రాంగ్ అవుతుంది. అట్లాగే భార్య భర్తల మధ్యలో ప్రభువుని కనుక పెట్టుకున్నట్లయితే ఆ బంధం ఏముంటుంది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ రోజున చాలా మంది భార్య భర్తలు విత్ ఇన్ 2-3 months లో నువ్వు నాకొద్దు, నాకు డైవర్స్ కావాలి. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. ఎందుకనంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించట్లేదు, వారి మధ్యలో ప్రభు ప్రేమని పెట్టుకోవట్లేదు. ప్రభు ప్రేమను కనుక పెట్టుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు లోబడకపోయినా పర్లేదు, నీ ఫస్ట్ నీ భర్తకు లోబడి అంటున్నాడు. ఎందుకంటే నీ భర్తకు నీ శిరస్సై ఉన్నాను అంటున్నాడు. సో ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని, మనము లోకంలో ఉన్న మనకు ఒక ఇండియన్ పీనల్ ఇది ఉన్నాయి కదా, సెక్షన్స్ ఉన్నాయి కదా, మనం దాన్ని చాలా మంది క్రైస్తవులు లోకంలో ఉన్న చట్టానికి ఎవరు భయపడరు, కానీ ప్రభు చట్టానికి భయపడతాం. బయట ఎన్నో సెక్షన్లు ఉన్నాయి, ప్రతిదానికి ప్రతి క్రైమ్కి ఒక్కొక్క సెక్షన్ ఉన్నది. కానీ ప్రభువు దగ్గర ఉన్నది ఒకే ఒక్క సెక్షన్. ఏంటంటే ప్రేమ, అంతే. అది ఉంటే అన్ని బంధాలు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు, అలాగే భార్య భర్తని, భర్త భార్యని, వీళ్ళందరి మధ్య, అలాగే సంఘము సంఘ కాపరి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక కలిసికట్టుగా ఉండేది ఏంటంటే ప్రేమ. అందుకే దేవుడు అంటాడంటే ఇలాగ మీరు జీవించండి, మనుషుల నిమిత్తము కాదు. మనుషులు చూడొద్దు, నువ్వు మనిషిలో ఉన్న ప్రభువును చూడు అంటున్నాడు. అలాగే భార్య భర్తను చూసినప్పుడు నా తండ్రినే చూడాలి, నా ప్రభువునే చూడాలి. అలా చూసినప్పుడు ఏ గొడవ రాదు, ఏ చింత రాదు, ఏ బాధ రాదు, ఏది కూడా రాదు, అందరం సంతోషంగా ఉంటాం. ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఏది చేసినా కానీ మనుషుల నిమిత్తం కాకుండా మనస్ఫూర్తిగా ప్రభువుకి చేయుడి అని అంటున్నాడు. 1 కొరింథీయులు 3:9 మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఏంటి వ్యవసాయం? దేవుడు ఎక్కడ చేస్తాడు వ్యవసాయము? ఏంటి వ్యవసాయం అంటే ఏంటి అర్థమవుతుందా? ఏంటి? పొలం కాదు వ్యవసాయం అంటే. దేవుడి పొలం కాదు. ఆయన పొలం ఏంటి చెప్పండి పోనీ, ఎవరైనా చెప్పగలరా? ఆయన పొలం ఏంటి? నీ హృదయమే ఆయన పొలం. నీ హృదయమే ఆయన పొలం. ఎలా నాడుతాడు విత్తనాలు? మరి విత్తనం వేస్తేనే కదా పంట పైకి వచ్చేది. ఆయన విత్తనమే వాక్యము. ఆ వాక్యం అనే విత్తనము వేసినప్పుడు ఏమవుతుంది? మొక్క మొలుస్తా ఉంటది. ఏంటిది ఆ మొక్క మొలిసేది? ఏంటి? ఈ విశ్వాసము. నీ హృదయం అనే పొలములో వాక్యం అనే విత్తనం వేసి ఆ విత్తనము
మనిషి సస్తేనే కదా తిరిగి పుట్టేది. పునరుద్ధానం ఎలా జరుగుతాము? యేసు ప్రభు పునరుద్ధానం జరిగాడు కదా, చనిపోతేనే కదా తిరిగి అసలు మొక్క లేచింది. అలాగే నీలో జీవం కలిగిన వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయం అనే పొలంలో నాటితే ఆ విత్తనము చచ్చి విశ్వాసం అనే మొక్కగా మొలిచి ఏమవుద్దంట? ఒక గృహమై ఆయనకు ఉంటామన్నాడు. తర్వాత దేవుడు తర్వాత దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనుడి. నీవు నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు కదా, సో ఆ కట్టుకునే జీవితాన్ని దేని మీద కడుతున్నావు అనేది జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. మనం కట్టాల్సింది దేని మీద? ప్రేమ అనే ఒక బండ మీద కట్టాలి. ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కడుతున్నావా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటాడు. తర్వాత వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనారడు. ఈ పునాది ఎవరంట? యేసు క్రీస్తు అనంట. ఒకవేళ నీ కుటుంబాన్ని క్రీస్తు పునాది వేసిన బండ మీద కనుక నీ కుటుంబాన్ని కడితే ఆ కుటుంబం ఏమైందంట? చదువుతామా? ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడను. ఆ దినమున తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. ఒకవేళ బంగారం అగ్నితో కరిగిపోద్ది, దాన్ని ఏమంటారు? వుడ్ కరిగిపోద్ది. రాళ్ళు కూడా మంటకేమైపోతాయి? కరిగిపోతాయి. అది ఇక్కడ ఏమంటున్నాడు? వాని పని కనబడును. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ తలుపు ఉందా, ఈ తలుపు మీద మంచి డిజైన్ వేస్తుంది, ఈ డిజైన్ కనబడుతుంది. తర్వాత ఆ దినమును దాన్ని తేటపరచు. చూడంగానే అరే మంచి అద్భుతంగా ఉంది, దీన్ని శిల్పకారుడు బాగా చెక్కాడే అని ఉంటుంది. దాని తర్వాత అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అంటే అగ్ని ఏం చేస్తుంది? మొత్తాన్ని కాల్చి పడేస్తుంది. రాయి అయితే కొంచెం స్లో, వుడ్ అయితే స్పీడ్, చెక్క అయితే స్పీడ్ గా కాలిపోతుంది. తర్వాత పునాది మీద ఒకటి కట్టిన పని నిడిచిన ఎడల జీతము పుచ్చుకొనును. ఏంటి ఆ జీతము? మరణమే. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. తర్వాత ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఒకవేళ నువ్వు ఒకవేళ అది నిలబడిన నీ లోకంలో ఉన్న చీకటి వల్ల ఏమవుతుందంటే అది కాల్చివేయబడును. అప్పుడు ఏమవుతావు? తర్వాత అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మలో మీరు నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అంటే ఒకదానికి నీ కుటుంబం కూడా దాంట్లో మింగలై ఉంటది. నీ కుటుంబం మీద దేవుని క్రీస్తు అనే బండ మీద కట్టేది కూడా దేవునితో ఆలయమై ఉంటదని అంటున్నాడు. ఎందుకనంటే ఆయన ఏది కట్టినా ఏది చేసినా ఆత్మతో ఉన్నది. కానీ మనమే అనుకుంటాం ఎంతసేపు శరీరానుసారంగా ఆలోచిస్తాం. మనకు కనపడుతుంది, ఈ డోర్ కనపడుతుంది, ఈ బిల్డింగ్ కనపడుతుంది, ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఆలోచించాలంటే ఆయన ఆత్మగా ఆలోచించాలి. ఆయన ఇల్లు కూడా ఆత్మే, ఆయన ఆలయము ఆత్మే, ఆయన వ్యవసాయము కూడా ఆత్మే. ఎందుకనంటే
కాయలు వస్తాయి కదా. ఆయన ఇప్పుడు విత్తనం నాటాడు, విత్తనం నాటిన హార్వెస్ట్ పంట వస్తుంది కదా. పంట నుంచి వచ్చేయండి గింజలు, కాయలు, ఫ్రూట్స్ కదా. అవే ఆయన ఆత్మఫలాలు. ఏంటి ఆయన ఆత్మఫలాలు? ప్రేమ, అనురాగం, ఆప్యాయత, జాలి, కరుణ. ఈ ఫలాలు మనకు ఇప్పుడు ఆత్మ అనే ప్రేమ అనే కాయలో ఉంటది. ఆయన సాదృశ్యంగా చెప్తున్నాడు, ఆత్మతోనే ఉంటది సమస్తము. మనం కాయలు అనగానే నా నుంచి మ్యాంగో కాయలా పుట్టిద్ది అలా కాదు, ఆత్మ ఫలాలు. యేసు ప్రభు అంటాడు, జీవ ఫలవృక్షం తిననిత్తును. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు డైరెక్ట్ ఏదో ఫలం తింటామని కాదు. ఆయన జీవ వృక్షములు అంటే ఇదే, దీన్ని తినాలి నువ్వు. దీన్ని ఫ్రూట్ గా మారుస్తున్నాడు, సాదృశ్యంగా చెప్తున్నాడు. ఈ ఈ ఈ ఫలవృక్షం కనుక నువ్వు తింటే నిత్య జీవములోకి ప్రవేశిస్తావు. అప్పుడు తిన్నారు జీవ ఫలవృక్షము, పాపంలో పడిపోయారు. కానీ అది ఒక డిఫరెంట్ స్టోరీ, ఇప్పుడు మనకు సంబంధం లేదు. కొలస్సీలు 2:9. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. ఏంటంట? ఇప్పుడు మన శరీరము ఎవరిదై ఉన్నది? క్రీస్తు శరీరంలో దైవత్వం ఉన్నదంట. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎందుకనంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరు దైవములు అంటున్నాడు. మనమందరూ, మనకి శిరస్సు ఎవరు? దేవుడు. మనం ఆయన శరీరంలో మనం ఏమై ఉన్నాము? మనందరము అవయములై ఉన్నాము. మనము ఆయన అవయములై ఉన్నాము. మన దేహానికి ఆయన శిరస్సై ఉన్నాడు. మరి మనం ఎక్కడున్నాం? మనల్ని మృతి చెందాం అంటున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత మృతి చెందావు, మనం ఇంక లేవు, ఇంకెక్కడున్నావు? శరీరం అంతా ఆయన అంటున్నాడు కదా. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించుచున్నది అన్నాడు. ఎందుకంటే నువ్వు లేవు ఎక్కడ ఇంకా. అందుకని నిన్నేమంటున్నాడంటే ప్రభు వచ్చి మీరు అందరూ దైవములే అంటున్నాడు. యేసు ప్రభువుని ఎందుకు చంపేశాడు తెలుసా? దీనికే చంపేసింది. నేనే దేవుడిని అంటే ఎవడన్నా అంటే నీకన్నా పిచ్చి ఏంట్రా అంటారు, నువ్వు మనిషివి కదా అంటారు. కానీ ప్రభు చెప్పాడు మీరందరూ దైవములే అంటున్నాడు. అందుకే యేసు ప్రభు చంపేశారు. ఎందుకనంటే మా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఏం చెప్తున్నాడు? శరీరానుసారంగా తెచ్చిన నిబంధన మేము నడవాలి కదా. కాదు, మీరందరూ దేవుళ్ళు అని చెప్పినందుకు యేసు ప్రభు చంపేశారు. ఎందుకంటే మనం సమస్తము ఆయనలోనే ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. మనం ఎక్కడన్నా ఉన్నాము అని అంటే ఇక్కడ ఉంటాం. ఇది 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 చాలా. అందుకని ఏమంటాడంటే మీరు పోరాడుచున్నది, రేషి పత్రికలో చోట అంటాడు, మీరు పోరాడుచున్నది మీ శరీరంతో కాదు, కనబడిన చీకటిలు వాయుమండల సమ్మేళనంతో పోరాడుచున్నారు అన్నాడు. ఎక్కడ పోరాడుతూ ఉంటాం? ప్రతిరోజు మనము ఇక్కడ పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒకడు వచ్చి కూర్చుంటాడు, వాడిలో ఏదో బాధ ఉంది, బాధనికి ఎలా వ్యక్తపరుస్తాడు? వాడికి ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. రేపొద్దున ఒకడు లోన్ కట్టాలి, వాడి దగ్గర డబ్బు లేదు, దిగాలు కూర్చుంటాడు, వాడి మైండ్ ఇక్కడ పరిగెడతా ఉంటుంది. రేపొద్దున ఒకడికి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ నేను రాస్తాను రాయని ఒక భయము వాడికి ఇక్కడ పరిగెడతా ఉంటుంది. ఒక అమ్మాయి ఒకరిని ఇష్టపడింది, వాడితో నాకు వివాహం జరిగిద్దో లేదని ఒక యుద్ధము ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే మన పిల్లల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులకు యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనం బతికున్నాం. మరి ఇక్కడ బతికున్నాం కదా, ప్రభు ఏం చెప్తున్నాడు? ఇది తీలేం కదా ఎంతైనా కానీ. శరీరం అయితే చనిపోయింది ప్రభా, ఓకే రైట్, నేను నీ అవయమే ఉన్నాను, ఓకే రైట్, నేను నీ శిరస్సు, నువ్వు నాకు శిరస్సు అయి ఉన్నావు, ఓకే రైట్, మరి నేను ఉన్నాను అంటే ఇక్కడ ఉన్నా. మరి ఇది ఎలా దీని నుంచి బయట తీయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ తీయండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఎవరు మనసు కలిగి ఉండాలంట? నీ మనసును తీసే అంటున్నాడు. ఎలా తీస్తాం ప్రభువా? నా మనసుని నేను తీలేను కదా బయటికి అని. ఆయన మనస్సు కలిగి ఉండాలంటే ఆయన మనస్సు ఏం చెప్తుంది? ఆయన మనస్సు ఏం చెప్తుందంటే యు ఆర్ ఎ రూలర్ అని చెప్తుంది. నువ్వు అధికారం కలిగిన వాడివి, నువ్వు దైవత్వము కలిగిన వాడివి, నువ్వు ఆల్రెడీ నీ పాపములు క్షమింపబడిన వాడివి, నువ్వు రక్షించిన వాడివి, నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి.
చాలా మందికి మనసులో ఏమి ఒక ఆందోళన జరుగుతూ ఉంటది. మనం చిన్న తప్పు చేయగానే నేను తప్పు చేస్తాను బాబాయ్ అని చెప్పి భయపడిపోతా ఉంటాం. కానీ ప్రభువు చెప్తున్నాడు, భయపడకు, నువ్వు ఆల్రెడీ యువర్ సేవ్డ్. చనిపోయిన శరీరంతో పాపం ఎలా చేస్తాం మనం? నువ్వు బతుకుంటేనే కదా, నీ లెక్కలో నువ్వు బతుకున్నావు. ఇప్పుడు నీ లెక్క గొప్పదా, దేవుడి లెక్క గొప్పదా? మరి దేవుడి లెక్కలో యు ఆర్ నో మోర్. దేవుడి లెక్కలో నువ్వు లేవు. మరి లేని వాళ్ళ గురించి ఎందుకు భయపడిపోతున్నావు? అందుకే నీ మనసును తీసేసి క్రీస్తు మనసు ఎరిగి జీవించాడు. క్రీస్తు మనసు అని చెప్పిద్ది, నువ్వు సజీవుడివి, నువ్వు దైవత్వం కలిగిన వాడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి. నీతిమంతుడిగా నువ్వు లోకానికి కనపడక్కనలేదు, నీతిమంతుడిగా దేవుడికి కనపడు. నీ ఆత్మతో దేవుడికి కనపడు నువ్వు. అంతేకాని దేవుడు నువ్వు గక్కుని నోట్లోంచి ఒక బూత్ మాట వచ్చింది అనుకోండి, చెప్పలు వేసుకుంటూ కొట్టేసుకుంటూ అంటారు గక్కుని. ఎందుకంటే మనం బతుకుతుందే ఇలాంటి జీవితం, ఇలాంటి లోకంలో కదా. ఎమ్మటినే నువ్వు ఇలా మాట్లాడేసావు అని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుడు నువ్వు గక్కుని ఏదో మాట్లాడేసావు అని చెప్పి నేను పడక్కనే నేను ఉగ్రత చూపించడు. దేవుడు ఆల్వేస్ నేను ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు బతికిలేని శరీరంతో నిన్ను నువ్వు ఎంచుకుని, నేను నా శరీరంలో బతుకుతున్నాను, ఈ తప్పు చేశాను నువ్వు ఎందుకు నువ్వు కండమ్నేషన్ చేసుకుంటావు, నిన్ను నువ్వే పరీక్షించేసుకుంటావు అంటున్నాడు. అందుకనే ఈ మనసు ఈ మనసే నీకు పదే లేదు నువ్వు పాపివి, ఇప్పుడే జస్ట్ పాపం చేసావు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉంటాడు. వాడు ఎవడు రానంటే వాడే అపవాది. క్రీస్తు మనసు నువ్వు పాపం కాదు, నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు ఉచితంగా ఇంకోటికి అన్నాడు. ఎందుకంటే ఇది ఫ్రీగా ఇంకోటికి. కానీ ఈ రోజున దాన్ని మనం కమర్షియల్ గా అమ్ముకుంటున్నాం, మన దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నాం. అది రైట్. 6వ వచనం కూడా చదవమ్మా. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నాడంట. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడంట, ఆయన దేవుడికి సమానంగా ఉన్నాడంట. దాని తర్వాత అంత మంచి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికగానే పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తను తానే తగ్గించుకున్నాడంట. ఇప్పుడు మనం ఆయన పిల్లలమై ఉన్నప్పుడు మనం ఎవరితో సమానమో అంతే కదా. యేసు ప్రభువు అన్నాడు, నాకు నీకు ఒకటే మూలం అంటున్నాడు. ఎలాగా? ఆత్మగా, శరీరంగా కాదు, ఆత్మగా మనం ఇద్దరం ఒకటే అంటున్నాడు. నీలో దైవత్వం కనబడాలంటే ఒక పెద్దవాడు, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక మంచి స్టేటస్ లో ఉండి, డబ్బున్నా కానీ వాడు తగ్గించుకుని యేసు క్రీస్తు వలె పేతురు కాళ్ళు ఎలా కడిగాడో అలాగే ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి వాడి కాళ్ళు కడిగి వాడిని సత్కరించటము, అది స్వరూపం. అంటే అది తనతో సమానము. ఎప్పుడు ఈ స్వభావం నీలో కలిగిద్దో అప్పుడు దేవునికి ఉండవలసిన లక్షణాలు సమానంగా ఉంటాయి. కానీ మనము పొర అంటాం. మనం ఎవరన్నా సహజం, అందరూ ఎవరో దొరుకుతున్నాయా అని ఎవరైనా వచ్చాడు అనుకో, ఇంకా ఎవరన్నా ఈ ట్రాన్స్జెండర్స్ కానీ లేకపోతే లెబిసియన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటే దూరంగా అంటాం. అరే నీలో వాళ్ళ దగ్గరగా తీసుకుని ప్రేమించే స్వభావం లేనప్పుడు నువ్వు ఎలాగ దేవుని కుమారుడు అవుతావు? అడుకున్నాడు ఎవడన్నా వాడుకుని అందహీనంగా ఉండి కొద్దిగా ఒంటి నిండా కుళ్ళు లేకపోతే కుండ్లు కనుక ఉంటే మనం దూరంగా ఉండు అంటాం. కానీ దేవుడు అంటే నువ్వు రా అని చెప్పి దగ్గరగా హక్ చేసుకో అంటున్నాడు. నీ చేతనైతే వాడికి ఒక పూట అన్నం పెట్టు, నీకు చేతనైతే వాడికి ఒక అంగి ఇవ్వు, లేకపోతే దగ్గరగా తీసుకున్న గ్లాసు నీళ్లు. అది ఎప్పుడైతే ఇలాంటి స్వభావం నీలో ఉంటే దేవుడు అంటాడంటే నీలో నా స్వరూపం ఉన్నట్లు, దైవత్వం ఉన్నట్లు, అప్పుడు మన ఇద్దరం ఒకటే అంటున్నాడు. ఇది ఇలాంటిది సంఘం అంటే. తర్వాత మంచి భూమి చేస్తుంది. ఒక రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక కొలొస్సీయులు 9:10 చదవమ్మా. చదివాం కదా. హెబ్రీయులు 13 4 వచనాలని క్లోజ్ చేద్దాం. హెబ్రీయులు 13:8.
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకి ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ప్రభు ఎలా ఉన్నాడంట? నిన్నైనా రేపైనా నేడైనా ఒకటే రీతిగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఒకటే రీతిగా ఉండాలి. ఒక సంవత్సరం బాగుంటాం, ఒక సంవత్సరం బాగోం. ఒక సంవత్సరం మంచి ప్రేమగా ఉంటాం, ఒక సంవత్సరం ప్రేమ ఉండదు. అలాంటప్పుడు అది నువ్వు నాలో ఉన్నట్టు కాదు అని అంటున్నాడు. ఒకవేళ నాలో ఉంటే నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండు అని అంటున్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత నీ మనసును త్రిప్పుకోమాకు, నీ మనసు ప్రేమ వైపే ఉంచు అంటున్నాడు. మనమందరము ఒక నెల బాగా వింటాము, ఇంకొక రాగానే ఇంకొక బోధ వింటాం. ఆ బోధన మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోతాం అంటాం. అలా ఉండకుండా ఒకవైపే ఉండు అంటున్నాడు. తర్వాత భోజన పదార్థములను బట్టి కాక, చాలా మంది ఏం చేస్తారు? భోజన పదార్థాలని ఇది ప్రసాదం కింద దాన్ని ముక్తా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రసాదము విగ్రహారాధన అయిపోతుంది. దాన్ని బట్టి కాదు, చాలా మంది ఆహారాన్ని మొక్కేస్తా ఉంటారు. అన్నం పరబ్రహ్మం అంటారు కదా, ఇలా మొక్కు దండాలు పెట్టేసుకుంటా ఉంటారు. దానికన్నా గొప్పోడు ఎవడరానంటే నువ్వే. అన్నం నీ కొరకు ఏర్పరిచింది, కానీ అన్నం కొరకు నువ్వు ఏర్పరచబడలా. నువ్వు జీవించడానికి ఈ సృష్టిలో ఉన్నదంతా చేశాడు, కానీ ఈ సృష్టి కొరకు నిన్ను చేయలా. ఆయన పిల్లలమై ఉన్న మనమే ఉన్నామండి. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, మనం బయటకు వచ్చాం, ఒక జీతం వచ్చింది 1st తారీఖున, పిల్లలకి అది తీసుకుంటారు, ఇది తీసుకుని ఇంటికి వెళ్తాం. ఎందుకని? నా పిల్లలు తింటారని. అలాగే తండ్రి కూడా మనం తినటానికి, ఉండటానికి, నివసించడానికి సమస్తాన్ని సృష్టించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన కోసం సృష్టించిన ప్రతి పదార్థాన్ని మనం ఏం చేస్తున్నాము? దేవుడిగా వెళ్ళి మొక్కుతున్నాం. నీవు నివసించడానికి చేసిన దానిని దేవుడుగా మొక్కుతున్నావు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ కోసం నిర్మించాను కానీ వాటి కోసం నేను నిన్ను నిర్మించలేదు. తర్వాత కృపని బట్టియే, హృదయమును బట్టి, కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము లేదు. చూసారు అంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తాము? వెళ్ళి పొలానికి మొక్కుతా ఉంటారు. మొక్కుతారా? పంటకు మొక్కుతారా లేదా? పంట కొయ్యంగానే మొక్కుతారా లేదా? కానీ దేవుడు అన్నాడంటే, దాన్ని మొక్కుతే ఏం ఉపయోగం లేదు. అసలు నువ్వు జీవిస్తున్నదే దేవుని కృపను బట్టి అంటున్నాడు. పంట నా కింద ఉండేది అది, దాన్ని అలాగే చూడు అంటున్నాడు. దాన్ని అలాగే చూడు. ఈ చెట్టు పుట్ట ఏదైనా కానీ, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, ప్లానెట్స్ అయినా, ఏదైనా కానీ నీ కొరకు నేను నిర్మించాను, కానీ వాటి కొరకు నేను నిర్మించలేదు. వాటిని బట్టి కాదు నువ్వు అనుసరించేది, నా కృపను బట్టి. ఒకవేళ నువ్వు వాటిని అనుసరిస్తే ఏమంటున్నాడంటే, ఏ ప్రయోజనమో లేదు అంటున్నాడు. క్లియర్ కట్ గా మాట్లాడేస్తున్నాడు. 1 కొరింథీయులు 15:1 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశము రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుదురు. ఒక్క నిమిషం. ఎలాగంట? ఏదైతే లేఖనముల ద్వారా సువార్త వాక్యమనే మేము బోధిస్తున్నామో దానిని నువ్వు బలంగా గట్టిగా పట్టుకున్నప్పుడే రక్షణ పొందుతూ అంటున్నాడు. నీళ్ల బాప్తిసం ద్వారా అన్నట్ల వాక్యము మారుతుంది. మొదట నీ శరీరం కావాలి మారు మనసు పొందడానికి. కానీ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు దేవుడు ప్రకటించినప్పుడు ఇంకా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడి ద్వారా అభిషేకింపబడాల. అపోస్తుల కార్యము నుంచి ఆయన అభిషేకింపబడడం జరిగింది. అక్కడి నుంచి వాక్యము రూపం మార్చుకుంటూ వెళుతూ వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు?
నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందును వారే ఉందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధానం. ఎవరి పాపముల నిమిత్తమంట? మన పాపముల నిమిత్తమే. ఎలాగా? ఈ సంవత్సరం నిమిత్తం కాదు, పుట్టిన మొదలుకుని మధ్యలో చివరి వరకు నువ్వు చేసే ప్రతి పాపము నిమిత్తము యేసు ప్రభు ఏమై ఉన్నాడంట? మృతి పొందెను. మళ్ళా నువ్వెందుకు మన పాపిగా ఎంచుకుంటున్నావు? మరి ఇక్కడ దేవుడే చెప్తున్నాడు కదా, యేసు ప్రభు హిమ్సెల్ఫ్ డిక్లేర్ ఏం చెప్తున్నాడు అంటే, నీ పాపాల నిమిత్తమే నేను మృతి చెందాను అంటున్నాడు. మరి ఇంకా నీ పాపములు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఒకవేళ నువ్వు ఇంకా నేను పాపిని, నేను పాపంగా ఉన్నాను అనుకుంటే యేసు ప్రభు మృతి చెందడం ఏమవుతుంది? వృధానా కాదా? ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఈ రోజున ఆహారం అరేంజ్ చేశా, నాకు ఈ ఆహారం వద్దని వెళ్ళిపోయావు అనుకో, నేను చేసిన పని ఏమైంది? వృధా. మరి యేసు ప్రభు మన నిమిత్తమే, మన పాపాల నిమిత్తమే లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఆయననే తన ప్రాణమును పెట్టి మన పాపాల నిమిత్తమే చనిపోయినప్పుడు మరి నీ పాపం ఎక్కడుంది? పాపం ఎక్కడ లేదు. అందుకే ఈ మనసు తీసే, నా మనసును ధరించుకో అంటున్నాడు. తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అక్కడ వరకే మన లేఖనం ప్రకారం 3వ దినం రోజున పునరుద్ధానమే తిరిగి సజీవుడిగా లెగిసాడు. ఒకసారి సింపుల్ లాజిక్. విత్తనం నాటితే సస్తేనా? బతికిద్దా సచ్చిద్దా? అందుకే ఆయన మన పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టి సజీవుడుగా నిత్య జీవంలోకి అధికారం పొందుకున్నవాడిగా నిత్య జీవ సృష్టికర్తగా నిలబడ్డాడు. ఎలాగ సార్? ఒకసారి చనిపోతేనే. ఈ పంట కూడా నువ్వు భూమిలో విత్తనం నాటితే సస్తేనే కానీ పైకి రాదు. ప్రభువు కూడా అంతే. నీ పాపాల నిమిత్తమే పాపాన్ని మొత్తం భూమిలో పెట్టి చంపేసి సజీవుడిగా తిరిగి లేచాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? నువ్వు సత్యవో లేదో మాకు తెలియదు కానీ నేను పాపినేనయ్యా అనుకుంటున్నావు. నువ్వు ఇలా అనుకోవటం వల్ల ప్రభు చేసిన శ్రమ ఏమవుతుంది? వృధా. చాలా మందికి ఇక్కడ మనం పరిశుద్ధంగా ఉంటాం, లోకంలోకి వెళ్ళంగానే మనకి తెలియకైతే కాదు, తెలిసే మనం పాపం చేస్తాం. అలా పాపం చేసి మీరు చచ్చిపోయారు అనుకో, ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు? నువ్వు బతుకుంటే కదా తెలియక చేసిన పాపం, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడే చెప్తున్నాడు కదా, ఫస్ట్ నీ పాపాలను క్షమించానంటున్నాడు. నువ్వు రక్షణ పొందగానే చచ్చిపోయావు అంటున్నాడు. అయినా కానీ నువ్వు నమ్ముతున్నావు కదా బతుకున్నానని, బయటికి వెళ్ళంగానే ఏదో పెద్ద పాపం చేసావు. నీ లెక్క పెద్ద పాపం అంటే పాపం, కానీ దేవుడి లెక్క చిన్న పాపం కూడా పాపమే. ఇప్పుడు ఫర్ సపోజ్ దావీదన్న నాకు ఫోన్ చేశాడు, నేను ఫోన్ చేసి హుబ్లీలో ఉన్నా కానీ లేదా నేను బెంగళూరులో ఉన్నానని చెప్పా, అది పాపమా కాదా? పాపమే కదా. అది మనుషులుగా అనుకో, లేదయ్యా చిన్న ఏదో టైట్నెస్ లో చెప్పాను అన్నాను అనుకో, సర్లే అంటాం. కానీ దేవుడి లెక్కలో అది పాపమే. పెద్ద ఒకటి మర్డర్ చేయడం కూడా పాపమే, ఏది డిఫరెన్స్ లేదు. అసలు నువ్వు బతికుంటే కదా అని పాపం చేయడానికి అంట. ఇది తెలుసుకో అంటున్నాడు. మనం ఏంటంటే మనము పాపులము కాదు, నేను పాపము చేయను, నేను క్రీస్తులో ఒకటే ఉన్నాను, నేను క్రీస్తు అవయమే ఉన్నాను, నాకు శిరస్సు ఆయనే ఉన్నాడు, నేను ఇక మీదట జీవించువాడును నేను కాను, నా యందు నా యేసయ్య నివసిస్తున్నాడు, ఆయన ద్వారా నేను నీతిమంతుడును, ఆయన ద్వారా నేను పరిశుద్ధుడును. ఇది నువ్వు ఎప్పుడైతే నీ మనసులో విశ్వసిస్తా ఉంటావో అప్పుడు నిజమైన రక్షణ. అంతేగాని నువ్వు నీటి బాప్తిజం తీసుకున్నానని చెప్పేసి నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే అది కాదు రక్షణ. రక్షణ ఏంటంటే ఒకవేళ నువ్వు పాపపు లోకంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ నేను నీతిమంతుడిని గ్రహించడమే నిజమైన రక్షణ. ఇది దేవుడు చెప్పిన సత్యము. యోహాను సువార్త 3:16 ఇది చదివేసాను నాన్న. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు,
కొండ మీద నుండి పట్టణము మరుగైయుండనేరదు. మరుగై ఉండనేరదు. మనుషుల దీపము మనుషుల దీపము వెలిగించి కొంచెము క్రింద కొంచెము క్రింద పెట్టరు కాని పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మనం వెలుగును ప్రకాశింపజేయమంటున్నాడు. ఎలా ప్రకాశింపజేద్దాం? మన ఒంట్లో ఉన్న 100 వాట్స్ బల్బు ఉన్నాయా? లేదు. మీ సత్క్రియలు అంటున్నాడు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. మంచి పని అంటే ఏంటి? ఎదుటివాడిని ప్రేమించడం. సింపుల్. ఎదుటివాడిని ప్రేమిస్తే ఏమైందంట? ఆయన సత్క్రియలు మంచి పనులు చేసిన వాడు అయి ఉంటావంట. నీలో ఆయన మహిమ వెళ్ళి నీవు వెలుగుమై ప్రకాశమానం అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యము జీవం కలిగినది కాబట్టి ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. సింపుల్. రోజుకు ఒక అధ్యాయం చదువుతావా? మీరు చదువుతారు అధ్యాయం? రోజుకి 1 చాప్టర్ చదువుతావా? ఎంతమంది ఉన్నారు ఒక చాప్టర్ చదివేవాళ్ళు? చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ మాకు చదవటం రాదండి అన్నప్పుడు మొబైల్ ఫోన్లో ఆడియో యాప్ డౌన్లోడ్ చేసుకుని రోజుకు 4 అధ్యాయాలు వినండి. రోజుకు 4 అధ్యాయాలు అండి. అప్పుడు ఏమవుతారంట? మీరు వెలుగయ్యి ఉంటారంట. కొంచెం వాళ్ళ కింద పెట్టరంట, మిమ్మల్ని దీపస్తంభంలాగా ఉంచబెడతారంటున్నాడు. వెలుగు అనేది దీపస్తంభం మీద ఉండాలి, కింద పెట్టేది కాదు అంటున్నాడు. మరి కింద పెట్టేవాడుగా జీవిస్తావా, లేదా పైనుండి అందరికి వెలుగులాగా జీవిస్తావా? ఈ వెలుగు నువ్వు జీవించాలంటే, నీ లైట్ వెలగాలంటే నీకు కరెంటు కావాలి. ఆ కరెంటే జీవం కలిగిన వాక్యము. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా మనం తెలుసుకుని దేవుని యొక్క సత్యం తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉండాలంటే, నీ కొరకు నువ్వు జీవించడం కాదు. నీ కొరకు ప్రభువు ఆయన కొరకు ఆయన జీవించాడా? ఆయన మన కొరకు జీవించాడా? మన కొరకు జీవించేటప్పుడు నువ్వు ప్రభు ఆయన యొక్క కుమారుడిగా ఎవరి కొరకు జీవించాలి? ఎదుటివాడి గురించి, నీ తమ్ముడు గురించి, నీ అన్న గురించి. మళ్ళా నా ఇంటి పెరటోడే నా అన్న కాదు. మనకి ఒకసారి ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత నో కులం, నో క్యాస్ట్, నో మతము, నువ్వు తెలుప, నలుప, పొట్ట, పొడుగా, డబ్బు ఉందా డబ్బు లేదా అనేది కాదు. మనం అందరము ఒకటే, సమానత్వం అంటున్నాడు. ఎప్పుడైతే చాలా మంది చూడండి, కొన్ని పెద్ద పెద్ద సంఘాలు డబ్బులు ఇచ్చేవాడు ఒకవైపు ఉంటారు, డబ్బులు ఉన్నవాడు ఒకవైపు ఉంటాడు. డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి ప్రార్థనకి వెళ్తారు, డబ్బులు ఉన్నవాడి దగ్గర ప్రాణంకి వెళ్ళరు. వీళ్ళింట్లో కాటేజ్ పేరు ఉంటుంది, ఇక్కడ కాటేజ్ పేరు ఉంటుంది, ఇక్కడ యానివర్సరీ పేరు ఉంటుంది, ఇక్కడ యానివర్సరీ పేరు. ఇలా డబ్బుతో కొలమానం చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడంటే, ఈ కొలమానము అది కాదు. నా కొలమానం అందరం ఒకటే. వి ఆల్ ఆర్ వన్ ఇన్ ద క్రైస్ట్. ఆ సంఘానికి ఆయన శిరస్సు అన్నాడు. ఇది ఆలోచన మారుతూ రావాలి. కానీ ఇప్పటికీ ఏంటంటే, డబ్బుతోనే ప్రతిదీ కొలమానం చేసుకుంటున్న సంఘాలు అనేకంగా ఉన్నాయి బయట. ఒకవేళ నువ్వు నిజంగా నూతన సృష్టింపబడి క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి, నీలో క్రైస్తవు అనే ఒక ఇమేజ్ ఆయన స్వరూపం జీవించాలంటే, నువ్వు ఎదుటివాడి కొరకు ప్రార్థనా పరుడుగా ఉండాలి. నీ యొక్క గ్రామానికి ప్రార్థనా పరుడుగా ఉండాలి. నీ యొక్క ఊరికి ప్రార్థనా పరుడుగా ఉండాలి. అది నిజమైన జీవితం అంటే. సాక్రిఫైమెంట్ అంటారు. యేసుప్రభు మన కోసం సాక్రిఫైస్ అయ్యాడా లేడా? బలి అర్పణ అయ్యాడా లేదా? నీ బలి అర్పణ ఏం కావాలంటే, ఎదుటివాడి జీవితం గురించి, మన గురించి, నా పిల్లలు, నా భార్య, నా చింత అనేది మరి దీని గురించి కాదు, ఎదుటివాడి గురించి. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆలోచన నీలో వస్తుందో, అది నువ్వు నిజమైన సంఘములో ఉన్నావని అర్థము. సంఘం అంటే అది. అంతేగాని ఏదో ఆదివారం వెళ్ళాము, లేదా నెలకు ఒకసారి ప్రభువు బలలో పాల్గొంచుకున్నాము, ఆయన బలను విరుచుకున్నాము, తిన్నాము, ఆయన యొక్క సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకున్నాం, ఇది కాదండి. ఒకవేళ నిజంగా ఇవన్నీ చేస్తే నీలో నుంచి నిజమైన వాడు బయటికి ఎదురవ్వాలంటే ఆయన ఆత్మఫలాలు. ఇది క్రైస్తవం, ఇలా ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవులు అంటే. అందుకే వేషధారుల వల్లే పెదాలతో నన్ను గణపరచొద్దు, నన్ను గణపరిస్తే నీ హృదయముతో అన్నాడు. అది ఎలాగా? సత్యముతో, ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, జ్ఞానము కలిగి నన్ను ఆరాధించు అన్నాడు. 2 వచనం లాస్ట్ తీసేద్దాంగా. కొలస్సీయులు 3:14.
3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఇప్పుడు నేను అంతా చెప్పిన దానికి ఏముండాలంట? అనుబంధమైన పరిపూర్ణత కలిగిన ప్రేమను ధరించుకో అంటున్నాడు. ఈ ప్రేమ అనే వస్త్రం కనుక మనలో లేకపోతే మనం దేనికి పనిచేయం, మనం వృధా అంటున్నాడు. పరిపూర్ణత కలిగిన అనుబంధమైన ప్రేమను ధరించుకునేది దేంట్లో ఉండాలి? ఇది సంఘములో ఉంటది. సంఘంలోకి నువ్వు వస్తే ప్రేమగా జీవించాలి. సంఘంలోకి నువ్వు వస్తే పరిశుద్ధతగా జీవించాలి. సంఘముగా నువ్వు వస్తే ఏక మనస్సు కలిగిన సంఘముగా ఉండాలి. సంఘములోకి నువ్వు వస్తే ఎదుటివాడి యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. సంఘముగా నువ్వు వస్తే ఎదుటివాడి యొక్క రోగం గురించి ప్రార్థన చేయాలి. సంఘముగా నువ్వు వస్తే ఎదుటివారి కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ప్రార్థన చేయాలి. సంఘముగా నువ్వు వస్తే ఎదుటివారి పిల్లల యొక్క పరీక్షల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. సంఘముగా నువ్వు వస్తే సంఘము బలపడుతూ ఊరంతా సంఘముగా మార్చేవాడిగా ఒక ప్రార్థనాపరుడుగా ఉండాలి. ఇది నిజమైన సంఘము. అంతేగా నేను వచ్చా, ప్రార్థించా, నేను ఒక దశంభాగం వేసేసా, నా పని అయిపోయింది, ఇది కాదు. సంఘం అంటే ఎదుటివాడి గురించి సాక్రిఫైమెంట్ ఉండేదే నిజమైన సంఘము. సంఘం అంటే ఇది. అంతేగాని బలహీన సంఘం అంటే ఏంటో తెలుసా? పౌలు గారు ఒక చోట ఏమంటారంటే, పాలు తాగేలాగా ఉంటే కనుక నీ శరీరంలో జీవిస్తున్నట్లంట. ఎలాగా? పాలు తాగే, మన పిల్లలకి పాలు ఇస్తారు కదా తల్లులు, వాళ్ళు ఎదిగేంత వరకు ఏమి ఇస్తారు? వాళ్ళకి పాలు ఇస్తారు. నువ్వు కూడా నీ ఆత్మీయమైన జీవితంలో ఎదగలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా నీ శరీరంలోనే జీవిస్తున్నావు అని అర్థము. అంటే ఎట్లాగా? నేను పాపిని అని. కానీ నువ్వు పిల్లలు పెద్దవగానే వాళ్ళకి ఏమి ఇస్తాము? బలమైన ఆహారం ఇస్తాము. అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా ఇది బలహీనమైన ఆహారంగా నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఎలాగా మారు మనసు పొందుతావు? నేను దేవుని కుమారుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను రైచస్ని, నేను ఎదుటివాడి కొరకు నేను ప్రార్థనాపరుణ్ణి అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నిజమైన అడల్ట్. పెద్ద మనుషులు అంటాం కదా, అడల్ట్. పాలిచ్చేవాడిగా ఉంటావా లేకపోతే అడల్ట్గా జీవిస్తావా? అడల్ట్గా జీవిస్తే ఈ వాక్యము ప్రతిరోజు చదవండి. ఈ వాక్యము మన బ్రతుకును మారుస్తుంది. ఈ వాక్యము నిన్ను కులం మధ్యలో నిలబెట్టదు. ఈ వాక్యానికి కులం అక్కర్లా, ఈ వాక్యానికి డబ్బు అక్కర్లా, ఈ వాక్యానికి నువ్వు నల్లోడువా తెల్లోడువా అక్కర్లా, ఈ వాక్యంలో పొట్టోడా సన్నోడా లావోడా అక్కర్లా. ఈ వాక్యానికి నిన్ను ప్రేమించేవాడిగా చూస్తుంది. మనుషుల్లో భేదాలు, కానీ వాక్యంలో భేదము లేదు, క్రీస్తులో భేదము లేదు. అలాంటి సంఘంలో నువ్వు ఉన్నావో లేదో నువ్వు ఎంచుకో. అలాంటి సంఘానికి శిరస్సై ఉన్నా అన్నాడు. అంతేగాని సంఘం అంటే అని మేము ఈ సంఘానికి వెళ్తున్నాం కదండి అనుకోవచ్చు. నో, నిజమైన క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్న సంఘంలో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ లేని సంఘము ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు కాదు. మరి అలాంటి సంఘానికి వెళ్ళి నిన్ను నువ్వు ఉదక స్నానం చేయించుకుంటున్నావా లేకపోతే ఏదో వింటున్నాము వచ్చేస్తున్నావా? ఇంటే నీ హృదయంలో విత్తనము నాటబడాలి. నీ హృదయం అనే పొలములో ఆ విత్తనము, వాక్యం అనే విత్తనము నాటబడి హార్వెస్ట్ మంచి పంట రావాలి. ఏంటి ఆ పంట? ఆ పంటే ఆయన ఆత్మ ఫలములు. అది సంఘము. సంఘం అంటే అది. మనిషి మారుతూనే ఉండాలి. నువ్వు 7 మార్లు పడినా కానీ తిరిగి నేను నీతిమంతుడిగానే లేపుతానంటున్నాడు. అది సంఘము. బంగారాన్ని 7 మార్లు కాల్చిన అసలైన బంగారం బయటకు వస్తుంది ఆభరణముగా. అట్లాగే ఈ సంఘంలో నువ్వు వస్తున్నావంటే 7 వారాల్లో నువ్వు మారు మనసు పొందాలి. 7 వారాలు ప్రేమ అనే ఫలాలు నీలో నుంచి రావాల్సిందే. అది సంఘము. సంఘం అంటే క్రీస్తు ఈ సంఘానికి శిరస్సై ఉన్నాడు. శిరస్సుగా ఆయన ఉండి మనం తప్పులు చేస్తే, ఇప్పుడు మన ఈ చేతికి దెబ్బ తగిలింది, ఈ చిటికిన వెలికి దెబ్బ తగిలింది, నీ ఎక్స్ప్రెషన్ ఎక్కడ కనబడిద్ది? ఫస్ట్ ఎక్కడ కనబడిద్ది చెప్పండి అమ్మా? ముఖంలో కనపడిద్ది. ఈ మెడ కింద నుంచి ఎక్కడ ఏ దెబ్బ తగిలినా నీ ముఖంలో కనపడిద్ది. బాధ అయినా, ఏడుపైనా, దుఃఖమైనా ఏదైనా కనపడేది ఫస్ట్ నీ ముఖములో. మరి ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నప్పుడు మనం చేసే తప్పుల వల్ల ఎవడు బాధపడతాడు? ఫస్ట్ ఎవరు? అర్థమవుతుందా? మన శిరస్సే ఉన్నాడు ఆయన. మనమందరం ఆయన అవయవాలే ఉన్నాము. మరి మన అవయములు తప్పు చేసినప్పుడు, మన అవయములలో మధ్యలో ప్రేమ లేక ఉన్నప్పుడు ఫస్ట్ బాధపడేది ఎవరు? ప్రభువు. అదే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఏంటంటే ఇదే
అర్థమవుతుందా? మన ముఖంలో కనపడదు. అలాగే ప్రభువు కూడా సంఘం అరే ఎప్పుడు అర్థం చేసుకుంటారు నా బిడ్డలు, ఎప్పుడు నా ప్రేమను అర్థం చేసుకుంటారు, ఎప్పుడు వీరందరి మధ్యలో ఒక ఐకమత్యం వస్తుంది, ఎప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ఐకమత్యం కలిగి ఏక మనస్సు కలిగి ప్రేమ కలిగి నా ఆత్మ ఫలాలను వీళ్ళు తీసుకుంటారు, నా ఆత్మ ఫలాలను వీళ్ళు తింటారు అంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ఫలాలు తిన్న రోజునే కదా నిత్య జీవంలోకి ప్రవేశించేది. వాక్యము ఒకదానికి కమ్యూనికేషనే. నువ్వు ఎక్కడ కూడా కమ్యూనికేషన్లో మిస్ అయినా కానీ నీ యొక్క నిత్య జీవనం నువ్వు పోగొట్టుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఆదివారం వచ్చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని. నో, ఈ సంఘానికి శిరస్సు ఉన్నది ఆయన. ఈ సంఘంలో ఏ తప్పు జరిగినా కానీ బాధపడేది ఫస్ట్ ఆయనే. ఆయన బాధపడుతున్నాడంటే ఆయనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకనే ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు దుఃఖపరచుకుడి అన్నాడు. అందుకనే మళ్ళీ మీరు అనుకున్నారు ఈ సంఘం అంటే మనం ఓవరాల్గా చెప్తున్నాను నేను ఇదంతా. అర్థమవుతుందా? మనమందరం అన్నదమ్ముల వలె ఉండాలి, మనమందరం అక్క చెల్లెల వలె ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఎదుటి వాడి ఇంట్లో ఏది జరిగిన వాడి గురించి మనము నిష్కళంకముగా కళంకము లేనుగా ఏక మనస్సు కలిగి ఆ బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రేమ అంటే. ఆ రోజున ఆ సంఘానికి శిరస్సై ప్రభు ఉంటాడు. ప్రభు శిరస్సుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. ఎందుకు సంఘం బలహీన పడిపోతుంది? ఎందుకు సంఘము బలపడట్లేదంటే సంఘము బలహీనముగా ఉంది. బలంగా ఉండాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ సంఘములో ప్రేమ ఉంటే బలం ఉంటుంది, బలం ఉంటే ఐకమత్యం ఉంటుంది, ఐకమత్యం ఉంటే ఈ చుట్టుపక్కల ఎవడో కూడా ఈ సంఘాన్ని ముట్టడానికి కానీ చూడటానికి కానీ భయపడతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది కాబట్టి. లాస్ట్ యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు అని నువ్వు నమ్మితే ఏమవుద్దంట అక్కడ? దేవుని మూలముగా ప్రతి వాడు పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగానే పుట్టిన వానిని ప్రేమించును. ఆయన మూలముగానే ప్రతి ఒక్కడు పుడతాడు, పుట్టిన వానిని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఎందుకనంటే నా తమ్ముడు నా అన్న అని ప్రేమిస్తావు కాబట్టి. ఎందుకనంటే వాడిలో కూడా ఉన్నది ఆయన ఆత్మే. అందుకే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. తర్వాత మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలము ప్రేమించుచున్నామని దాని వలనే కదా ఎరుగుదము. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఒకటే, మొదటి ఆజ్ఞ చివరి ఆజ్ఞ, దీని మించిన ఆజ్ఞ ఏదీ లేదన్నాడు. అదే ప్రేమ. ఆ ప్రేమను కనుక నువ్వు అనుసరించి ఉన్నట్లయితే దేవుడు ప్రేమిస్తున్నాడని దాని వలన చూసి, దేవుని పిల్లలు మనం ప్రేమిస్తున్నామని దాన్ని చూసే ఎస్ వీడు దేవుని ప్రేమిస్తున్నాడని అప్పుడు మనం అందరం ఎరిగి ఉంటామంట. తర్వాత మనము ఆయనను ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, బరువు మోసేవి కావు, ప్రాణం పెట్టేది కావు, డబ్బిచ్చేది కాదు, నువ్వు స్థలం ఇచ్చేది కాదు, పనిముట్లు ఇచ్చేది కాదు. ఆయన ప్రేమ భారము లేనిదంట, బరువు కూడా మోయక్కర్లా అన్నది. క్వశ్చన్ తెలుసా? ప్రేమ లేకపోతేనే గుండె చాలా బరువుగా ఉంటుంది. అది కక్క లేకపోతే బయటికి వాడు సతమతం అయిపోతాడు. ఎవడైనా కానీ మనుషులం కదా, అది తీసేస్తే నీ గుండె ఏమైపోద్ది? తేలిగ్గా అయిపోతుంది, భారం లేని వాడిగా అయిపోతావు. దేవుడి ప్రేమ అంట భారము లేనిదంట. మనము మధ్యలో ప్రేమ ఉంటుంది, కానీ మన ప్రేమ భారము కలిగినదిగా జీవిస్తున్నాం. ఈ రోజున మీ హృదయంలో భారం ఉంటే ఆ భారం తీసివేసే. ఈ రోజున ఈ హృదయంలో భారం ఉంటే తీసి పెరికి బయటపడే అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒకవేళ నీ కన్ను నీకు అభ్యంతరపరిచిన ఎడలా కన్నును పీకి బయటపడే అన్నాడు. అంటే కన్ను పీకి బయటపడటం కాదు, అలాంటి ఒక ఆదరణ కలిగి, అలాంటి గ్రహింపు కలిగి జీవించు అంటున్నాడు. తర్వాత దేవుని మూలముగా పుట్టిన వారందరూ
వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారంట. ఎందుకంటే దేవుని పిల్లలు ఏం కలిగి ఉన్నారు? అధికారము కలిగి ఉన్నారు, దైవత్వము కలిగి ఉన్నారు, నీతిమంతులై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు. ఈ లోకంలో చీకటిని అంతటిని కూడా దేవుని వెలుగు ద్వారా గద్దిస్తూ ఆయన బిడ్డలుగా మనం జీవిస్తాం కాబట్టి. తర్వాత లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నా ప్రభు నాలోనే ఉన్నాడు కదా, వీరుడుగా, శూరుడుగా, ధైర్యవంతుడుగా, బలవంతుడుగా, జ్ఞానవంతుడుగా, బుద్ధిమంతుడుగా. ఆయన ద్వారా మనం అధికారం పొందుకుని జీవించటమే నీ నిజమైన విశ్వాసము. తర్వాత యేసు దేవుని కుమారుడని నమ్మువాడు లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు ప్రభువుని కనుక నువ్వు నమ్మితే నేను కనుక లోకానికి తీర్పు తీర్చేవాడిని. ఎందుకంటే నీలో జీవిస్తుంది ఎవరు? యేసయ్య. యేసయ్య ఏం చేశాడు? ఈ లోకానికి తీర్పును తీర్చాడు. ఏం తీర్పును తీర్చాడు? పాపాన్ని తీసేశాడు, పాపాన్ని కొట్టివేసేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేశాడు. నీవు తప్ప ఇంకెవడున్నాడని అడుగుతున్నాడు. తర్వాత నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లియు రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. నీళ్ళకి సాదృశ్యం ఎవరు? పరిశుద్ధాత్ముడు. రక్తానికి సాదృశ్యం ఎవరు? యేసు ప్రభు. రక్తం పెట్టి కదా మనల్ని కొన్నది. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాను అన్నాడు. ఆత్మ ఎవరు? తండ్రి. తండ్రి ఆత్మ కదా మనలో వచ్చింది. యేసు ప్రభు రక్తమే కదా మనందరిలో వచ్చింది. అలాగే నీరు కూడా, నీ శరీరంలో కూడా ఎక్కువ భాగం ఏముంటది? నీళ్ళే. 70% నీళ్ళే. 70% ఈ భూమి మీద ఉంది కూడా నీళ్ళే. 30% భూమి ఉంది. సమస్తము వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నీలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తర్వాత ఎవరు ఉన్నారంటే నువ్వే. ఆయన కుమారుడుగా ఉన్నావు ఇక్కడ. తర్వాత మన మనుషుల సాక్ష్యము. మన మనుషులు చెప్పే మాటలు వింటా ఉంటాం. ఏమండి మాకు దేవుడు బాగా చేశాడండి, వాళ్ళు 4 కన్నీళ్ళు ఎడితే చాలు మనం టక్కని నేస్తా ఉంటాం. కానీ తర్వాత ఏమంటారు? తర్వాత దేవుని సాక్ష్యము. మనుషుల కన్నా సాక్ష్యము కన్నా దేవుని సాక్ష్యము మరి బలమైనది. తర్వాత దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవునిని నమ్మువాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక దేవుడు ఒకవేళ తండ్రి ఇచ్చిన సాక్ష్యము కనుక నువ్వు నమ్మకపోతే ఏమవుతుంట? అబద్ధికునిగా చేసినవాడు. తర్వాత ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరి దగ్గర ఉన్నది? యేసయ్య దగ్గర ఉన్నదంట. తర్వాత దేవుని కుమారుడు అంగీకరించిన వాడు జీవము కలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఒకవేళ నీ సొంత రక్షకుడుగా యేసు ప్రభువును గనక నువ్వు అంగీకరిస్తే, తండ్రి చెప్పిన సాక్ష్యమును గనక నువ్వు అంగీకరిస్తే నువ్వు జీవము గలవాడివి. నిత్య జీవములోకి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కాపాడుకొని నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్తానంటున్నాడు. తర్వాత దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచువారు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగినది ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనని వేడుకొననివి మనకు కలిగినవి ఎరుగుదము. మనం వేడుకొననివి కూడా మనకిస్తాడంట దేవుడు. వేడుకుంటేనే కాదు, వేడుకొననివి కూడా మంచి ఈవులు ఇస్తాడంట, మంచిగా దీవిస్తాడంట.
దేవుడు ఇంతగా ఇలాగ ఉండాలంటున్నాడు సంఘముగా. సంఘం అంటే ఇది. సంఘములో ఉండాల్సిన ప్రేమ, సంఘములో దైవత్వం ఉండాలి, సంఘములో పరిశుద్ధత ఉండాలి, సంఘములో నీతిమంతులు ఉండాలి. వీడి నీతిమంతుడు, వీడి నీతిమంతుడు, మనం అందరము నీతిమంతులమే. ఒకవేళ నీ శరీరానుసారముగా నువ్వేదన్నా నీవు ఎదుటివాడికి తప్పుగా కనపడినా కానీ దేవుడి లెక్కలో నువ్వు నీతిమంతుడివే. మేబీ నేను తాగుతా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ సంఘానికి వీడు తాగుపోతాడు, కానీ దేవుడికి నువ్వు తాగుబోతుడిలా కనపడవు, నీతిమంతుడిగా కనపడతావు. ఇది సత్యము. అంటే అలా అని చెప్పి నేను రోజు తాగొచ్చా అండి? కాదు. నువ్వు ఆయన ఆలయమై ఉన్నావు కాబట్టి దేవుడు ఆలయముని నీ తాగుడు వల్ల అపరిశుభ్రం చేస్తున్నావు. పరిశుద్ధతగా జీవించు, పరిశుద్ధత కలిగి ఉండు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో అదే నిజమైన రక్షణ. ఒకవేళ నువ్వు విశ్వసించకపోతే అప్పుడు ఏమంటున్నాడు? నేను అబద్ధికునిగా చూస్తాను అంటున్నాడు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నేను విశ్వాసంతో నేను అంగీకరిస్తున్నానని చెప్తున్నాను, కానీ తప్పుడు మార్గంలో నువ్వు జీవించిన రోజున యు ఆర్ లయర్ అంటున్నాడు, నువ్వు అబద్ధికుడిగా అంటున్నాడు. ఈ రోజున దేవుని దగ్గర నేను నిజమైన కుమారుడిగా, నిజం చెప్పేవాడిగా, ఆయన స్వాస్థ్యంలో నుంచి పుట్టినవాడిగా అధికారం కలిగి జీవిస్తావా? అబద్ధికుడుగా ఈ లోకంలో, ఈ లోక మర్యాదనే, ఈ లోకంలో ఉన్న వాటిని చూసే ఇదే నిజమైన జీవితం అని నువ్వు నమ్మి నువ్వు జీవిస్తావా? నిన్ను నువ్వే ఎంచుకో అంటున్నాడు. ఒకవేళ నీవు నా కుమారుని కనుక విశ్వసించిన ఎడల నీవు నిత్య జీవముగా నాతో పాటు సదాకాలము నీ కొరకు వెలుగు స్థలములు ఉంచుతాడు. ఒకవేళ నీవు నన్ను నా కుమారుని కనుక అంగీకరించకపోతే దాని నుంచి వచ్చేది మరణము. ఆ మరణ ఉగ్రతకు పాలవుతావు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, త్వరగా మేల్కో, నా ప్రియ కుమారుడా, నా ప్రియ సహోదరి అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. మంచి వర్తమానం మనం విన్నాము. సంఘం అంటే పరిశుద్ధము, సంఘం అంటే ప్రేమించాలి, సంఘాన్ని గౌరవించాలి.